గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మరోసారి ఈ బ్లాక్ ఆర్ వైట్ కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ఈ సంవత్సరం ఆరంభంలోనే ఆధ్యాత్మిక క్రమశిక్షణలు అనే సిరీస్ని మనం స్టార్ట్ చేసుకున్నాం. ఒక విశ్వాసి జీవితంలో ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ఎలాంటి క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం జీవించాలి అని పలు కోణాల్లో దీన్ని స్టడీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పోయిన వారం వీ హ్యాడ్ అ వండర్ఫుల్ డిస్కషన్. మూడవ భాగంగా ఈరోజు విశ్వాసి సహవాస జీవితం, విశ్వాసి యొక్క సహవాస జీవితం, సంఘ జీవితం, అలాగే సంఘంలో కాపరులుగా సేవకులుగా పనిచేస్తూ ఉన్న వారి యొక్క జీవితం, ఈ రెండు కోణాల్లో క్రమశిక్షణలు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని గురించి డిస్కస్ చేయడానికి మన మధ్యలో వెల్ క్వాలిఫైడ్ పాస్టర్స్ ఉన్నారు, మన కోర్ టీమ్ మెంబర్స్ అండ్ ఆల్సో our dear brothers. Let's welcome our dear Anna Zephaniah Peter Anna, Reverend Zephaniah Peter garu. Welcome Anna. Zephaniah Peter garu BHL లోని యూనియన్ చర్చ్లో యునైటెడ్ చర్చ్లో సీనియర్ పాస్టర్. అంతకుముందు మీకు అందరికీ తెలిసిన విధంగా చాలా సంవత్సరాలు మిషనరీ సంస్థల్లో పనిచేసినటువంటి అనుభవం కలిగినటువంటి వారు. కాబట్టి వీఆర్ గోయింగ్ టు డ్రా ఫ్రమ్ హిజ్ వెల్. ఈరోజు దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ వండర్ఫుల్ టైం. అలాగే లెట్స్ వెల్కమ్ డియర్ అన్న రెవరెండ్ డాక్టర్ జి పీటర్ గారు సంఘ కాపరిగాను, బైబిల్ బోధకుడుగాను, బైబిల్ కళాశాలలో బైబిల్ బోధకుడుగాను ఉంటా ఉన్నారు. వి వెల్కమ్ యూ అన్న. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. పోయిన వారం మనము ఆధ్యాత్మిక క్రమశిక్షణల గురించి మాట్లాడుతూ అంతరంగ స్పిరిచువాలిటీ, అంతరంగ ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు సహవాస జీవితాన్ని గురించి మాట్లాడుకుందాం. మొదట లెట్ మీ ఆస్క్ జెఫనియా పీటర్ గారు, ఒక విశ్వాసి జీవితంలో సహవాసము లేక సంఘము యొక్క పాత్ర ఏంటి? క్యాన్ వి టేక్ ఇట్ ఈజీ? క్రైస్తవ జీవితము అదేదో ఒక ఐసోలేషన్ వార్డు కాదు, అది సహవాసం ఉండాలి. ఒక పాస్టర్ గారు ఏం చేశాడంటే, ఒక యవనస్తుడు వచ్చి నేను గుడికి రాను, నాకేం సహవాసం వద్దు, ఎవరు నాతో అవసరం లేదు, నా మట్టికి నేను క్రైస్తవుడిగా ఉండగలను అన్నప్పుడు, అది వింటర్ సీజన్ అనమాట, వారంతా ఒక మంట చేసి అక్కడ నిప్పుల దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే పాస్టర్ గారు ఏం చేశాడంటే, ఆ నిప్పుల్లో నుండి ఒక కణాన్ని బయటకు తీసి దూరంగా పెట్టాడు. దూరంగా పెట్టాక కొద్దిసేపు అయ్యాక ఆ నిప్పు కణం ఏమైపోయిందంటే ఆరిపోయి బూడిలాగా మారిపోయింది. అది మళ్ళీ తీసి కొంచెం కొనప్రాణంలో ఉంటే మళ్ళీ తీసి పెట్టినప్పుడు అది మళ్ళీ అంటే అప్పుడు అబ్బాయి చూసి, పాస్టర్ గారు నేను ఇక నుండి గుడికి రెగ్యులర్గా వస్తాను, నాకు సహవాసం కావాలి. కాబట్టి ఒక విశ్వాసికి మనం ఒక కుటుంబంలో జన్మిస్తున్నాం కాబట్టి మనకు కుటుంబ సభ్యులు ఉంటారు. ఒక కుటుంబంలో కూడా నాకెవరితో సంబంధం లేదు, మమ్మీతో, డాడీతో, అందరితో, సిబ్లింగ్స్తో అట్టానికి వీలు లేదు కదా, అందరి సహవాసం కావాలి. కాబట్టి బేసిక్లీ సహవాసం అనేది. తర్వాత ఆదిమ సంఘంలో సూత్రాలు కూడా వారు ప్రార్థన యందును, వాక్యమందును, సహవాసమందును అనే మాట ఉంది. కాబట్టి ఇది బిబ్లికల్ మ్యాండేట్ అన్నమాట సహవాసం. యేసు ప్రభు చాలాసార్లు నేను అడుక్కునేటువంటి ప్రశ్న ఏంటంటే, నన్ను పరలోకం కోసమే రక్షించుకుంటే ఇంకా నేను భూమి మీద ఎందుకున్నాను, అసలు ఇక్కడ సంఘం అనేది ఎందుకు అని ప్రశ్న వస్తుందన్న. పీటర్ అన్న, మీరేమంటారు? మనకి ఈ సువార్థీకరణలో మనము బోధించిన విధానంలో యేసు ప్రభువును నమ్ముకుంటే పరలోకానికి వెళ్తావు అనేటువంటి ఒకే ఒక సత్యాన్ని బోధించారు. కానీ యేసు ప్రభువారు మనము పరలోకానికి వెళ్ళక ముందు భూలోకంలో ఏమి చేయాలో, భూలోకంలో ఆయన ఏ వ్యవస్థను లేక ఏ మరి కుటుంబాన్ని విడిచి వెళ్ళారో దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడం. అంచేత ఈ యొక్క ఇండివిడ్యువలిస్టిక్ స్పిరిచువాలిటీలో అంటే ఏకైక
ఏకైక ఆత్మీయత, వైరాగ్యపు ఆత్మీయత. ఇంకొక విధంగా పెట్టాలంటే నేను, నాకు ఎవరితో సంబంధం లేదు, నేను నా దేవుడు, నేను చచ్చిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తాను అనేటువంటి ఈ యొక్క ధోరణి ఏదైతే ఉందో, ఆ యొక్క ధోరణిలో ఉన్నటువంటి ఆత్మీయతలో ఈ యొక్క సంఘానికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను మర్చిపోతా ఉన్నారు. పరిచర్య దర్శనం కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క వైరాగ్య ధోరణిలో నుండి పుట్టుకొచ్చినటువంటి దర్శనాలు, వీటిని గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు. కానీ యేసు ప్రభువారు ఇచ్చినటువంటి సంఘ దర్శనాన్ని మర్చిపోవడం అనేది విచారకరం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మరి 13వ వచనం నుండి మనం 19వ వచనం వరకు కూడా మనం చూసినట్లయితే యేసు ప్రభువారు ఇక ఫిలిప్పుదైన కైసరు ప్రాంతానికి శిష్య బృందాన్ని తీసుకుని వెళ్ళి ఆయన శిష్యులకు ఒక దర్శనాన్ని ఇస్తున్నారు. ఫిలిప్పుదైన కైసరు ప్రాంతం అది విగ్రహారాధనతో కూడిన ప్రాంతం, వ్యభిచారంతో కూడినటువంటి ప్రాంతం. ఒక విధంగా చెప్పాలంటే నరకం లాంటిది. అక్కడ యేసు ప్రభువారు ఈ యొక్క దర్శనం ఇస్తున్నారు. ఏమనంటే నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనారు అని చెప్పాడు. సో ఈ యొక్క దర్శనం శిష్యులందరికీ ఇచ్చాడు. నేను నా సంఘాన్ని కడతాను, పాతాళలోక ద్వారములు దాని మీద నిలువనేరవు. సో చర్చ్ అనగానే ఇట్ ఈస్ నాట్ ది ఇండివిజువల్ పీపుల్. చర్చ్ అనగానే ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. రిడీమ్డ్ పీపుల్స్ ఫెలోషిప్ ఇస్ కాల్డ్ చర్చ్. సంచేత క్రైస్తవ జీవితంలో వైరాగ్యపు ఆత్మీయత కాదు, కానీ క్రైస్తవ జీవితం యొక్క ఆత్మీయత సంఘ జీవితంతో ముడిపడి ఉన్నది. క్రైస్తవ జీవితం యొక్క ఎదుగుదల, క్రైస్తవ జీవితంలో పరిశుద్ధతలో ఎదగటము అనే విషయాలు, వాటికి సంఘ జీవితానికి మధ్యన సంబంధం ఉంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే సంఘ జీవితం అన్నప్పుడు కేవలము ఆదివారము ఆరాధనకు రావడం, లేకపోతే ఏదైనా ప్రార్థనా కోడికలు ఉంటే మాత్రం వెళ్ళడం, సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడం అంతేనా, లేక దానికి ఇంకేమైనా అర్థం ఉందా? జఫీనియా అన్న మీరేమంటారు? అంటే నాకు ఒక ఆయన ఒక ప్రశ్న అడిగాడు, వేర్ ఈస్ ద చర్చ్ ఫ్రమ్ మండే టు సాటర్డే. దానివల్ల ఏంటంటే మీరు లోకంనకు వెలుగై ఉన్నారు అంటే మండే టు సాటర్డే అవసరం లేదని కాదు కదా. ఉప్పై ఉన్నారంటే మండే టు సాటర్డే. యాక్చువల్లీ సంఘం అనేది సమాజంలో ఫంక్షన్ అవ్వాలి. యాక్చువల్గా లోకంలో ఉండేది మనం మండే టు సాటర్డేనే. సండే మనం పలకరించుకోవడానికి వస్తాం, కానీ మనకు పరిచర్య యాక్చువల్లీ ఒకరికొకరు చేసుకుంటూ బయట కూడా మనకు చేయాలి. మన యొక్క నీడ్ ఎక్కువ ఉంది బయట. కాబట్టి మనకి లోకముతో అందుకే బీ ఇన్ ద వరల్డ్ బట్ బీ నాట్ ఆఫ్ ద వరల్డ్. అంటే లోకంలో ఉండాలి, అనివార్యం. మనల్ని రక్షణ పొందాక కూడా ఇంకా ఈ లోకంలో ఉంచాడు అంటే మన ద్వారా దేవుడు కొన్ని ఆయన ఉద్దేశాలు నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు. దానికి అన్నిటికీ బేసిస్ ద గ్రేట్ కమిషన్. మీరు లోకంలోనికి వెళ్ళండి అనేదే అదనమాట. సో ఇక్కడ ఒకటి, నేను విశ్వాసి అయ్యాను. విశ్వాసి అయ్యేది పర్సనల్ మ్యాటర్. శిష్యత్వం అనేది ఇట్ ఇస్ నాట్ ఎ పర్సనల్ మ్యాటర్. యూ హ్యావ్ టు కనెక్ట్. తోటి విశ్వాసంతో కనెక్ట్ అవ్వాలి, బయట లోకంతో కనెక్ట్ అవ్వాలి. కాబట్టి ఈ బయట వెళ్ళి పరిచర్య చేయడం, సువార్త ప్రకటించడం, యేసుకు సాక్షులుగా ఉండడం, ఇది మనకి అనివార్యం, మ్యాండేటరీ. ఏమంటారు మీరు పీటర్ అన్న? అంటే ఒక విశ్వాసి యొక్క జీవితం అని అంటే ఈ మధ్యలో ఏమైపోయిందని అంటే కేవలం సండే టు సండే, లేకపోతే ఎనీ స్పెషల్ మీటింగ్ ఉంటే మేము హాజరవుతాం, గెస్ట్ లాగా హాజరవుతాం అనేటువంటి తత్వం పెరిగిపోతాం. అవును. అసలు సహవాసం అంటే అర్థం ఏంటి? సంఘ సహవాసం, సంఘంలో
మనము యాజ్ రెడీమ్ పీపుల్, విమోచించబడిన ప్రజలంగా కలిసి దేవుణ్ణి ఆరాధించటం, కలిసి రొట్టె విరచటం, కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం, కలిసి నశించిన ఆత్మల కొరకు విజ్ఞాపన చేయటం, కలిసి దేవుని చిత్తం కొరకు దేవుని కార్యాలు బయలుపరచబడినట్లుగా ఎదురు చూడటం. సో చర్చ్ లో ఆ ఫెలోషిప్ లో ఉండేది ఏంటంటే స్పిరిచువల్ యూనిటీ, ఆత్మీయమైన ఐక్యతలో, ఆ బంధంలో ఒకరికొకరు కలిసి చేసేటువంటి ప్రక్రియ చేత ఆ యొక్క ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ లో ఇది మన యొక్క గురి. కలిసి ఆరాధన చేయటం, మనము కలిసి ఆరాధన చేయటం ద్వారా, ప్రతి ఆదివారం కూడా కలిసి ఆరాధన చేయటం ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఆయన 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 మనకు బయలుపరిచే విధానం, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆ రోజున మేబీ ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ అయి ఉండవచ్చు. ఆ వర్షిప్ టైంలో వెన్ హీఈస్ వర్షిపింగ్, నువ్వు వారమంతా వాక్యం చదివావు, బట్ దట్ మైట్ నాట్ హ్యావ్ రియల్ అపీల్డ్ యూ. కానీ ఆ రోజున ప్రభు నీతో ఆ వర్షిప్ లో ఆ వ్యక్తితో పాటు కలిసి నువ్వు ఆరాధించాలని హృదయాన్ని కలుపుకుంటావు. సో ఇట్స్ ఆ బ్లెస్సింగ్ అనేది ఈ యొక్క వైరాగ్యపు ఆధ్యాత్మికతలో దొరకదు. ఇది కేవలం సంఘంలోనే దొరుకుతుంది. అంచేత మరి హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మరి మనం చూస్తూ ఉంటాము. 9వ అధ్యాయంలో 24వ వచనం, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. సో కలిసి ఉండటం, ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కారం చేయుటకును ఒకరినొకడు పురుకొల్పోవాలని ఆలోచించము. సో మోటివేటింగ్ వన్ అనదర్, ఇన్స్పైరింగ్ వన్ అనదర్ టు కమ్ టుగెదర్. సో దట్స్ ద ఫెలోషిప్. సో అంచేత ఈ యొక్క ఫెలోషిప్ కొరకు నా ఆశ అంటే మన వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితం కొరకు మన క్వైట్ టైంలో మనము దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తాం. రెగ్యులర్ పోర్షన్ లో వాక్యాన్ని మనం చదువుతాము. ఆ వాక్యం నుంచి ప్రభు మనతో మాట్లాడుతుంటాడు. మనం దేవుని ఆరాధన చేస్తుంటాం. తిరిగి ఆదివారం వచ్చినప్పుడు, ప్రభు దినాన్ని వచ్చినప్పుడు మనం అందరం కూడా దేవుని సన్నిధికి వెళ్తాం. ఈ వారంలో ప్రభు నన్ను నడిపించిన విధానాన్ని నేను దేవుని సన్నిధిలో పెట్టి ఆయన ఆరాధన చేయటం. సో ఇది చర్చ్ లో మాత్రమే దీన్ని మనం పొందుకోగలం. చర్చ్ ఇన్ ది సెన్స్ ద లోకల్ చర్చ్ వేర్ ద బిలీవర్స్ అసెంబుల్. సో సంచేత ఇది మనకి ప్రాముఖ్యమైన కలిసి ఆరాధన చేయటం, కలిసి వాక్యాన్ని ధ్యానం చేయటం. అయితే అంటే చాలా మందికి కేవలం మీరు అన్నట్టు కలిసి ఆరాధించడం ఎంత ఇంపార్టెంటో అది అంగీకరిస్తూనే అక్కడి వరకే లిమిట్ అయిపోతున్నారు. దే వాంట్ టు లిమిట్ దెమ్సెల్వ్స్ ఓన్లీ టు సండే. ఇంకా సంఘము అని అంటే కేవలం సండే ఆరాధన, కేవలం సండే రోజు జరిగే కార్యక్రమం, ఇవి మాత్రమే. ఏమైనా స్పెషల్ మీటింగ్స్ ఉంటే మాత్రం రావడం. బట్ ఈస్ దాట్ వాట్ ఈస్ ఫెలోషిప్? ప్రోగ్రామ్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రోగ్రామ్ ఈజ్ నాట్ బిబ్లికల్. మనకి ఇన్ని ప్రోగ్రాంలు కలిగి ఉండాలి అని చెప్పి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాము అనేది వాక్యానుసారం కాదు. Programs are the means of having or enhancing the spiritual growth. ఈ ఆత్మీయ జీవితంలో ఈ విషయంలో ఎదగడం కొరకు నేను ఇది కలిగి ఉండాలి, మన సంఘంలో ఇది కలిగి ఉండాలి. మన యవనస్తులైన పిల్లలు ఉన్నారు, వారికి వాక్యం ఈ రోజుల్లో చెప్పడం చాలా కష్టంగా ఉంది. వాళ్ళు సిస్టమేటిక్ గా 66 పుస్తకాలు నేను చదివించడం కొరకు ఐ మే క్రియేట్ అ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు ఆర్గనైజర్ విల్ బి అట్ లాస్ అండ్ అటెండెన్స్ ఆల్సో అట్ ద లాస్. కానీ ఇట్స్ ఎ మీన్స్ ఆఫ్ దిస్ ఇస్ క్రియేటెడ్ ఫర్ మీ
as a means for me to grow spiritual అని గ్రహించినప్పుడు దానికి వాల్యూ ఇస్తాం, నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ అటెండెన్స్. ఈ మీన్స్ ద్వారా నేను నేర్చుకుంటున్నాను అని. అయితే నేను అడుగుతుంది ఇంకోటి ఏంటంటే కేవలం ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడే రావడం, కేవలం ఏమంటారు సంఘ కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రమే గెస్ట్ లాగా వచ్చి వెళ్ళిపోవడం, అదేనా సహవాసం అంటే? అది ఏమంటారు మీరు జఫన్యా? ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు మండే టు సాటర్డే అది పాస్టర్ గారి జాబు. స్వాత పర్యటన కానీ వేరే వాళ్ళు తీసుకురావడం కానీ పాస్టర్ గారి పని. వారమంతా మాకు అవసరం లేదు అంటే, అవసరం లేదంటే మాకు వేరే విశ్వాసులతో కూడా అంతగా మాకు అవసరం లేదు, మాది మాకు చాలు. కానీ ఇక్కడ ఆది సంఘంలో మీరు చూస్తే అపొస్తల కార్యంలో వారు ఏక మనస్కులై అనే ఆ పాయింట్కి వచ్చినప్పుడు అందరి పర్పస్ ఒకటే ఉంటది. అందరూ రొట్టె విరుచుట, అందరూ ప్రార్థన చేయాలి, అందరూ ఒకరినొకరనే ఆ పాలసీలో ఉండాలి. సో అందరూ కలిసి ఉన్నప్పుడే కొందరిని క్షమించవలసిన అవసరం ఉంటుంది, కొందరిని ప్రోత్సహించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ఉపదేశము లేదు, ఈ ఉపదేశము సిస్టమేటిక్ గా మనం చెప్పడం చాలా అవసరం. సో దట్ నా పాత్ర కూడా ఉంది. అంటే వాట్ అబౌట్ interpersonal relationships in fellowship? What is the role of interpersonal, what is the importance of interpersonal relationships? అది చాలా అవసరం. ఎందుకంటే ఒక వ్యక్తి మారు మనసు పొంది చర్చిలోకి వచ్చాక ఆయన కొన్ని బ్యాక్ లాగా ప్యాకేజీలు పెట్టుకొని వస్తాడు, వేరే విశ్వాసి కూడా ఆయన ప్యాకేజీలు పెట్టుకొని ఆయన వస్తాడు, ఇంకొక ఆయన ప్యాకేజీలు పెట్టుకొని వస్తాడు. ఆ ప్యాకేజీలో ఏమేమి ఉంటుందంటే నీ ఎడ్యుకేషన్, నీ బ్యాక్గ్రౌండ్, నీ క్యాస్ట్, నీ జియోగ్రఫికల్ లొకేషన్, అవి ఇవన్నీ కూడా పెట్టుకొని వస్తారు చర్చికి. సో దీనిని మనము యాక్సెప్ట్ చేయాలి, అదే సమయంలో రెస్పెక్ట్ చేయాలి. కానీ దాన్ని పెట్టుకొని డిస్క్రిమినేట్ అయిపోయి మీరు అది, మేము ఇది, మేము వాళ్ళు, వీళ్ళు అన్నప్పుడు ఈ వన్ అనదర్ అనేది లేదు అక్కడ. అంగీకరించడము అని అంటే వాళ్ళకున్న, మీరు ప్రత్యేకంగా క్యాస్ట్ అన్నారు, దాన్ని ఎంకరేజ్ చేయడం కాదు కదా. ఎంకరేజ్ చేయడం కాదు. ఇప్పుడు ఓకే, యూ కేమ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ క్యాస్ట్ ఆర్ ఏ లొకేషన్ ఆర్ ఏ లొకాలిటీ ఆర్ ఏ ఆంధ్ర ఆర్ తెలంగాణ, నార్త్ ఆర్ సౌత్, వాట్ ఎవర్. దేవుని దగ్గరికి వచ్చాక, రక్షణ పొందిన తర్వాత ఇవన్నీ ఎరేజ్ అయిపోతాయి. ఇవన్నీ ఎరేజ్ అయిపోవాలి, అయ్యేటట్టు చూడాలి కూడా. అంతేగాని ఓకే వాళ్ళు అది, నేను ఇది అంటే నువ్వు ఎంత పెద్ద విశ్వాసమైనా, ఎంత ప్రార్థన చేసినా. సో ఇప్పుడు సహవాసంలో నిజంగా సహవాసం అనే మాటకు మీనింగ్ మనం నిజంగా అనుభవించాలి అని అంటే అసలు ఒక విశ్వాసికి ఉండాల్సినటువంటి ఏమంటారు జీవన విధానం ఎలా ఉండాలి సహవాసంలో? ఒకటి చూసాం ఏంటనంటే కేవలం సండే వస్తాను, లేకపోతే చర్చ్ ప్రోగ్రామ్స్కి వచ్చి వెళ్ళిపోతాను, ఒక క్లబ్కి వచ్చినట్టు, లేకపోతే ఒక ఏమంటారు ఒక మీటింగ్కి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతాను, ఐఎమ్ నాట్ కనెక్టెడ్ టు ఎనీవన్ అనేటువంటిది క్రిస్టియానిటీ కాదు, క్రైస్తవ బోధ కాదు అన్న సంగతి మనం చాలా క్లియర్గా చెప్పుకుంటా ఉన్నాం. అంటే వాక్యంలో ఉన్నటువంటి క్రీస్తు మనలను తన శరీరంతో పోల్చాడు, సంఘాన్ని అవయవాలతో పోల్చాడు, సంఘంలో ఉన్న వ్యక్తులను ఒకే శరీరం యొక్క అవయవాలతో పోల్చాడు. ఇప్పుడు అలాంటి జీవితం, అలాంటి ఏకత్వం, మీరు ఏక మనస్సు అనే మాట ఉపయోగించారు, అలాంటి ఏకత్వంలోనికి రావాలి అని అంటే ఎలాంటి మెలకువలు మన జీవన విధానంలో, ఎలాంటి మార్పులు నాకు నేను చేసుకోవాలి? అంటే ఇప్పుడు ఇక్కడ జాన్ ద బ్యాప్టిస్ట్ ప్రిన్సిపల్ ఒకటి ఉంది, హీ మస్ట్ ఇంక్రీజ్, ఐ మస్ట్ డిక్రీజ్. ఇది బిలీవర్స్ లో కూడా అవతల వ్యక్తిని నీకంటే ఘనముగా ఎంచుకున్నప్పుడు ఆ తగ్గింపు అనేది వస్తుంది. యూ మే బి ఎ బిగ్ ఆఫీసర్, కానీ చర్చ్ గోడల 4 గోడల మళ్ళీ వచ్చేసాక మీరందరూ దేవుని బిడ్డలు, వాళ్ళని అసలు ఆ నేత్రాలతో కూడా చూడకూడదు. సో అది ఈ తగ్గింపు, రిజర్వ్డ్ మైండ్, ఇవన్నీ పెట్టుకుంటే మనకి ప్రాబ్లం వస్తుంది. తర్వాత 2 తిమోతిలో పౌలు గారు తిమోతితో అంటాడు ఏంటంటే అంత్య దినములలో అపాయకరమైన సమయం ఏంటి, దాంట్లో ఫస్ట్ ఐటమ్ ఏంటంటే
స్వార్థ ప్రియులు అని వస్తుంది. So as long as I am me focused, even if I am a very senior believer, I will never be able to connect. సో అందుకే నా అనేది ఇక నేను జీవించేది నేను కాదు, నేను జీవించాలి, ఆయన జీవించాలి. కాబట్టి నా స్పిరిచువాలిటీ ఆయనకి హెల్ప్ఫుల్ గా ఉంటే లెట్ మీ హెల్ప్ హిమ్. ఆయన స్పిరిచువాలిటీ నాకంటే గొప్పగా ఉంటే లెట్ మీ లెర్న్ ఫ్రమ్ హిమ్. ఈ కాన్సెప్ట్. పీటర్ అన్న, ఇప్పుడు మనము ఒక శరీరంలోని అవయవాల్లాగా జెల్ అయిపోవడం, ఒక శరీరంలోని అవయవాల్లాగా అతుక్కుపోవడం, సహవాసం అంటేనే అది కదా. అది ఆటోమేటిక్గా జరుగుద్దా? ఒక మనిషి విశ్వాసిగా మారగానే అలాంటి స్వభావం వచ్చేస్తుందా, లేకపోతే డూ ఐ హ్యావ్ టు డిసిప్లిన్ మై సెల్ఫ్? ఖచ్చితంగా ఆటోమేటిక్ గా రాదు జాని. దాని కొరకు మనం ప్రయాసపడాలి. మీకు మనము 3 పాసేజెస్ ప్రాముఖ్యంగా సంఘంలో జరిగేటువంటి కార్యక్రమాల కొరకు లేక సంఘంలో ఎక్సర్సైజ్ చేయవలసినటువంటి స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి మనం ఆలోచన చేసేటప్పుడు మనం రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూస్తాము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూస్తాము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం చూస్తాం. 3 భాగాల్లో చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క స్పిరిచువల్ గిఫ్ట్స్ ని ఒక స్పిరిచువల్ ఎన్వైరన్మెంట్ ఎలా శాండ్విచ్ చేసి రాశారు. మేడ్ బి రోమన్స్, ఎఫిషియన్స్ ఆర్ కొరింథియన్స్. ఇంతకుముందు అయ్యగారు చెప్పినట్టు, బ్రదర్ చెప్పినట్టు, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒకడు తను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక అంటాడు. అది ఎంత గొప్ప మాట. అంటే మనలో ఉన్నటువంటి, అంటే మన ఐడెంటిటీని ప్రొజెక్ట్ చేసుకునేటువంటి క్రమంలో చాలా సార్లు హౌ డు వి డిరైవ్ అవర్ ఐడెంటిటీ, మనం అక్కడికి వస్తాం. మొట్టమొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో ఈ 12వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినట్లయితే ఈ లోక మర్యాదలు అనుసరింపక అనేటువంటి మాట మనం చూస్తాం. తర్వాత స్పిరిచువల్ గిఫ్ట్స్ వస్తుంది. అక్కడ 3వ వచనంలో తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. ఓకే, సో మన యొక్క ఐడెంటిటీ అనేది ఒక ప్రాముఖ్యమైన స్పిరిచువల్ ఐడెంటిటీ. మన ఐడెంటిటీ అనేది బిగ్ థింగ్. లోకంలో మన యొక్క ఐడెంటిటీని మనం ఎలా డిరైవ్ చేస్తాం? హౌ ద వరల్డ్ డిరైవ్స్ ఎ పర్సన్స్ ఐడెంటిటీ. ఇంతకుముందు బ్రదర్ చెప్పారు, త్రూ క్యాస్ట్, కులం ద్వారా మన యొక్క వ్యక్తిత్వము, గొప్పవాళ్ళమా చిన్నవాళ్ళమా ఐడెంటిఫై చేస్తాము, చదువు ద్వారా ఐడెంటిఫై చేస్తాము, మనం సమాజంలో పొందుకున్న ఉద్యోగం ద్వారా మనం ఐడెంటిఫై చేస్తాము. మరి 4వదిగా నేను క్యారెక్టర్ ద్వారా మనం ఐడెంటిఫై చేస్తాం. 4 విషయాల ద్వారా మనము మన యొక్క ఐడెంటిటీని డిరైవ్ చేసుకుంటా ఉంటాం. నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, అంటే లోకానుసారంగా ఆలోచన చేసేటప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నా లైఫ్ లో నుంచి. చాలా కాలం నేను అంటే గొప్పవాడిగా ఐడెంటిఫై చేసుకునే క్రమంలో, నేను ఇప్పుడు మార్మల్స్ పొందినప్పుడు కూడా స్టూడెంట్ గా ఉన్నాను. మా నాన్నగారు యొక్క ఆయనకున్నటువంటి ఉన్నతమైన ఉద్యోగాన్ని బట్టి ఐఎమ్ సన్ ఆఫ్ సో అండ్ సో అని చెప్పుకుంటే అది ఒక ఫీలింగ్ అనమాట. సో స్టేటస్ సింబల్. కానీ ప్రభు నాకు నేర్పించారు ఆ పాఠం. ఏ పాఠం అంటే, నీవు నీ యొక్క ఐడెంటిటీని లోకం ద్వారా, అంటే నీ యొక్క ఫాదర్ని బట్టి కానీ, లేకపోతే నీకున్నటువంటి చదువుని బట్టి కానీ, ఇంక దేని బట్టి కూడా కాదు, మై ఐడెంటిటీ కమ్స్ ఫ్రమ్ క్రైస్ట్. నేను ప్రాథమికంగా దేవుని కుమారుడను, నేను ప్రాథమికంగా విశ్వాసిని. నా తోటి సహోదరులు ఎవరైతే ఉన్నారో వారు కూడా నా వలే ఏ క్రీస్తు రక్తంలో కడగబడ్డారో అదే క్రీస్తు రక్తంలో కడగబడ్డారు. ఈ దీనిని నేను జీర్ణింప చేసుకుంటూ, ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ మీ టు అసిమిలేట్ ఇంటూ మై సిస్టమ్. జీర్ణింప చేసుకుంటూ బై గాడ్స్ గ్రేస్ ఐ ఓవర్కమ్ దట్. నా ఐడెంటిటీలో ఉన్న ఆ
హ్యూమన్ బ్రదర్ చెప్పారు డివిజన్ మైండ్స్ అనేది, రిజర్వ్డ్ మైండ్స్, వీ హ్యావ్ రిజర్వ్డ్ మైండ్స్. అది దాన్ని ఇరేజ్ చేసుకోవడానికి ప్రభు కృప చెప్పారు. దాని చేత మన యొక్క ఐడెంటిటీని విషయంలో మనం రికన్సైల్ కాగినట్లయితే, దెన్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ టెంప్టేషన్ ఇస్ దిస్. దీన్ని ఏమంటామంటే మనకి ఆత్మీయమైనటువంటి సమస్య ఇది. ముందున్నది గ్లోరీగా కనిపిస్తుంది, రెండవది సటల్ గా ఉంటది. నేను మంచి ప్రసంగికుడిని, లేకపోతే నేను ఒక మంచి ఆర్గనైజేషన్ కి రిప్రజెంటేటివ్ని, లేకపోతే నేను ఇన్ని వేల మందికి ప్రీచ్ చేయగలిగినటువంటి ఎబిలిటీ ఉన్నవాడిని. ఎప్పుడైతే నాలో ఈ వచ్చినో దేర్ ఆల్సో సెక్యులర్. సో నేనేం చేస్తాను, నా యొక్క హావభావాల్లో, నా యొక్క అసోసియేషన్స్ లో క్లోజ్నెస్ ని కానీ డిస్టెన్స్ ని కానీ నేను పెట్టడం ప్రారంభిస్తాను. సో అల్టిమేట్లీ ఇట్స్ ఆల్ అబౌట్ సెల్ఫ్. It's all about how where you want to project yourself. Where do you want to project? Not where do you want to project yourself. It's all about how you derive your identity. నీ యొక్క వ్యక్తిత్వాన్ని నువ్వు ఎలా నిర్వచిస్తున్నావు, ఇతరుల యొక్క వ్యక్తిత్వాన్ని నువ్వు ఎలా నిర్వచిస్తున్నావు. This solves the whole problem. ఇది రోమిలకు రాసిన పత్రిక 12 తను ఎంచుకున్న దానికని ఎక్కువగా ఎంచుకున్నటువంటి మాట మనం చూస్తాం. ఓకే, అయితే తర్వాత ఈ యొక్క స్పిరిచువల్ గిఫ్ట్స్ అన్ని కూడా ఇస్తున్నాడు. తిరిగి 1 minute ఎఫెసీయులకు రాసిన పత్రికలో స్పిరిచువల్ గిఫ్ట్స్ యొక్క గోల్ గురించి మాట్లాడుతూ మెచ్యూరిటీ అంటాడు, క్రీస్తు యొక్క స్వరూపంలోకి రావడం గురించి అంటాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి, ఆత్మీయమైన కృపావరాల గురించి మాట్లాడుతూ సంఘంలో మన క్షేమాభివృద్ధి, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మనం ఎక్సర్సైజ్ చేయవలసిన కృపావరాల గురించి మాట్లాడుతూ కాంటెక్స్ట్ ని ఎందులో పెట్టాడు అని అంటే ప్రేమలో పెట్టాడు. మనము ఈ యొక్క ప్రేమ అనేటువంటి కాంటెక్స్ట్ ని కంప్లీట్ గా తీసేసి ఓన్లీ స్పిరిచువల్ గిఫ్ట్స్ ని మనము ఎత్తి చూపించే క్రమంలో మనం ఉన్నాం. చాలా ఆశ్చర్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి మాట్లాడాడు, 13వ అధ్యాయం ప్రేమ గురించి మాట్లాడాడు, 14వ అధ్యాయంలో కూడా ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. సో అంచేత మన యొక్క ఫెలోషిప్ యొక్క మూలం ఏంటంటే హౌ యు ఐడెంటిఫై, హౌ యు డిరైవ్ యువర్ ఐడెంటిటీ. Second thing, the medium of our communication, the medium of our fellowship, sense of belonging, the base should be love. మనం ఏ ప్రేమ చేత ఆదరించబడ్డామో, ఏ ప్రేమ చేత మనము కొనబడ్డామో ఆ ప్రేమను సంఘంలో వ్యక్తం చేయుట సహవాసమునకు మూలం. సో అంచేత ఇది మనకి ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఐడి గురించి మాట్లాడినప్పుడు నాకు జక్కయ్య స్టోరీ క్యాంపస్. జక్కయ్యకు 3 ఐడీలు ఉన్నాయి. ధనవంతుడు, అది సెల్ఫ్ అంటే తాను సొంతగా సంపాదించుకున్న ఐడి. రెండవ ఐడి సమాజం పెట్టే వీడు పాపి. మూడవ ఐడి యేసుప్రభు అబ్రాహాం కుమారుడు అన్నాడు. ఆయన ధనవంతుడు కాబట్టి తన ధనాన్నే ఫోకస్ చేసుకుంటా, నేనే గ్రేట్ అనకుండా ఒక స్టేజ్కి వచ్చేసాక అవంతా వేస్ట్, నేను ఇప్పుడు ఐఎమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ అని ద సేమ్ పీపుల్ హూ హేటెడ్ హిమ్, ఆయనకి ఇష్టం లేని వాళ్ళందరితో నేను దేవుని బిడ్డను కాబట్టి నవ్ ఐ కెన్ కనెక్ట్ అని ఆ పర్స్పెక్టివ్ అనేది మారాలి. సో మొదట ఒక విశ్వాసి తనను తాను చూసుకునే విధానం, తనను తాను గుర్తించుకునే విధానం, తన గుర్తింపు మారాలి అంటున్నారు. ఇప్పుడు సహవాసంలో ఒక విశ్వాసి చాలాసార్లు చాలా మందిని గురించి వింటా ఉన్నప్పుడు ఏమంటారు, మేలు జరగడం కన్నా కీడు ఎక్కువ జరుగుతున్నట్టుగా చూస్తాం. ఇప్పుడు నేను నా సహవాసంలో ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితం జీవించాలి అని అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎవరైనా క్రిస్టియన్ నాకు పరిచయం అయితే మీరు ఏ చర్చ్కి వెళ్తారు సార్ అంటాం కదా.
అక్కడే నాలో జడ్జిమెంటల్ మైండ్ వచ్చేసి, అంటే అవతల వ్యక్తిని దేవుని బిడ్డగా చూడలేదు కానీ ఫలానా డినామినేషన్ వాడు, ఫలానా చర్చి వాడు అన్నప్పుడు నేను సావాసం చేయలేను. జడ్జిమెంటల్ గా అయిపోతుంది. అందుకే ఏంటంటే ఫలానా వ్యక్తి నాకు బాగా జ్ఞాపకం, ఒకసారి ఒరిస్సాలో బస్సులు వెళ్తుంటే కొంతమంది ఫారినర్స్ వెనక సీట్లు అని చెప్పినప్పుడు డూ యూ నో ద లార్డ్ అని అడిగింది ఆమె. ప్రభు తెలుసా? తెలుసు, ఐ నో ద లార్డ్ అన్నాడు. సో నైస్. అంతే. ఇక మీరు ఏ చర్చి, మీదే ఊరు, అంటే ఇప్పుడు వేరే చర్చెస్ గురించి కాకుండా సంఘంలోనే ఈ తేడాలు కనపడతా ఉన్నాయి. అందుకని మళ్ళీ అదంతా పోవాలి. నేను యేసుక్రీస్తు బిడ్డను, ఐఎమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్, జాన్ 1:12. నేను అందుకే అంటా ఉంటా, అదే మన ఆధార్ కార్డు. అది పెట్టుకుంటే ఐ నో ఐఎమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. నేను దేవుని బిడ్డను కాబట్టి నేను యేసయ్య నేత్రాలతో చూస్తాను, యేసయ్య హృదయంతో స్పందిస్తాను, యేసయ్య ఇచ్చిన పనులు ఆయన చేతులు కలిగే నేను చేస్తాను. కాబట్టి ఇక బయాస్ మెంటాలిటీ అనేది రాకూడదు, ఉండకూడదు. వండర్ఫుల్. అంటే ఒకటి, నన్ను నేను ఎలా చూసుకుంటాను, నా గుర్తింపు నేను ఎలా గుర్తిస్తాను అనేది ఒక కోణం అయితే, ఇతరులను మనం ఎలా గుర్తిస్తాము అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇతరులను మనం ఎలా చూస్తున్నాం అనేది చాలా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే జాగ్రత్త పడాల్సినటువంటి విషయాలు, ఒక విశ్వాసి తనను తాను క్రమశిక్షణ చేసుకోవాల్సిన విషయాలు ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్, ఇన్ ఫెలోషిప్? I think మనం అందరూ we all suffer and continues to suffer to a large extent. The inferiority complex or the superiority complex. So the inferiority complex or superiority complex comes from the same complex, the complex of comparison. So మనం ఇతరులతో మనం రిలేట్ చేసుకునేటప్పుడు we come across both the people. సుపీరియారిటీ కాంప్లెక్స్ తో ఉన్న వాళ్ళు వస్తారు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో ఉన్న వాళ్ళు వస్తారు. మనము మన యొక్క యాటిట్యూడ్స్ ద్వారా, మన ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ ద్వారా మనము ఆ కాంప్లెక్స్ ఆఫ్ కంపారిజన్ ని మనము దాన్ని నల్లిఫై చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. మన యొక్క మాటల్లో కానీ, మన యొక్క చేతుల్లో కానీ, మన యొక్క సంభాషణలో ఖచ్చితంగా then they will begin to ask, మనం అడుగుతారు ఖచ్చితంగా, ఏంటన్నా నువ్వేందన్నా వేరే ఉన్నావు. we can tell them that we're all one in Christ. మనకి హెచ్చు తగ్గులు క్రీస్తులో లేవు అనే విషయాన్ని మనం తెలియచేయాలి. సో అంచేత ఆ యొక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వ్యక్తిని మనం పైకి తీసుకురావటం, సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వ్యక్తిని అది స్పిరిట్ ఆఫ్ కంపారిజన్ లో ఉన్నది అనే విషయాన్ని అతను గుర్తించుకునేటట్లుగా మనం హెల్ప్ చేయడం అనేది, అంటే ఈవెన్చువల్లీ దే విల్ అండర్స్టాండ్ దట్ వాళ్ళ యొక్క పర్సనాలిటీ ట్రైట్ లో సమస్య ఉందనేటువంటి విషయాన్ని గుర్తెరుగుతారు. దే విల్ రికన్సైల్. వండర్ఫుల్. అంటే ఇప్పుడు మీరు మాట్లాడిన రెండు విషయాలు కూడా యాటిట్యూడ్స్ కి సంబంధించినటువంటి వైఖరి, తన పట్ల తనకు, ఒక విశ్వాసి తన పట్ల తనకు ఉండే వైఖరి, ఇతరుల పట్ల ఉండే వైఖరి ఎలా ఉండాలి అని మాట్లాడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఈ సహవాసంలో సంబంధాలను చెడగొట్టేటివి ఏంటి జగన్ పీటరన్న? సహవాసంలో లేక సంఘంలో మంచి సహవాసాన్ని చెడగొట్టే విషయాలు ఏంటి? ఇక ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఎందుకు అడుగుతున్నాను అంటే వాటి విషయం జాగ్రత్త పడాలి, ఆ ఏరియాస్ లో క్రమశిక్షణ చేసుకోవాలి అని. కొన్నిసార్లు ఏంటంటే వి గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ట్రెడిషన్ దెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒక ట్రెడిషన్ బాగానే అనిపిస్తుంది కాబట్టి ఆ ట్రెడిషన్ దాన్ని టూ మచ్ ఫోకస్ చేసేసి వాక్యాన్ని పక్కన పెట్టేసి మనం ఇది చేస్తేనే క్రైస్తవులు, ఇది మనం కంపల్సరీగా చేయాలి అన్నప్పుడు అక్కడ డిఫరెన్స్ వచ్చేసింది. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూర్చొని వాక్యం ఏమంటుంది అసలు దీని గురించి అంటే, కొరింథీ పత్రికలో ఒకటి ఉంటుంది కదా, మీరు తినినా తాగినా ఏమి చేసినా దేవుని మహిమార్థమే చేయండి. అంటే మనం ఇది చేసేది దేవుని మహిమాకరంగా చేస్తున్నామా, మన సొంత తృప్తి కోసం చేసుకుంటున్నామా, లేక ఓవర్ ద ఇయర్స్ ఇది జరుగుతుంది కాబట్టి ఒకలాంటి తృప్తి, సో లెట్ us డూ ఇట్ అని అదొకటి ఉందన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే మల్టిపుల్ టీచింగ్ సిండ్రోమ్ అంట.
అంటే నాకు కూడా నా చర్చిలో చెప్తుంటారు, అయ్యగారు నేను ఇప్పుడే ఆ చర్చికి వెళ్ళి వస్తున్నాను. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావన్నా? లేదు, ఇక్కడ మాకు మెంబర్షిప్ ఉంది, అందుకే ఇక్కడ వస్తాం. మరి అక్కడేం నేర్చుకున్నావు? అక్కడేమో నేర్చుకున్నావు. ఆ నేర్చుకున్నది చర్చిలో నేర్చుకున్నది ఒకటి, మళ్ళీ చర్చిలో అక్కడ నేర్చుకున్నది వచ్చి చర్చిల్లో వేరే వాళ్ళకి నేర్పించి వాళ్ళని డిస్టర్బ్ చేసి వాళ్ళు నా దగ్గరికి వచ్చి, అయ్యగారు వాళ్ళు ఇట్లా అంటున్నారు, ఏది రైటు అంటే వాక్య పరిజ్ఞానం లేకపోవడం, ఆ ఉన్న జ్ఞానం కూడా దాన్ని ట్విస్ట్ చేసి ఎక్స్పెరిమెంటింగ్, దానివల్ల ప్రజల్ని కన్ఫ్యూజన్ లో పెట్టేసి ఆ కన్ఫ్యూజన్ వల్ల దూరం చేసుకుంటున్నారు. రైట్. అయితే ఒక విశ్వాసి సహవాసానికి ఉపయోగకరంగా ఉండాలి అని అంటే ఎలాంటి జీవితం జీవించాలి? ఏ ఏ విషయాల గురించి జాగ్రత్త పడాలి మీ దృష్టిలో? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పర్సనల్ ఇంటెగ్రిటీ, అంటే ఈ వ్యక్తి చాలా ట్రాన్స్పరెంట్, ఐ కెన్ ట్రస్ట్. అదే ఇప్పుడు నీ డాక్టరీన్స్ అన్ని తర్వాత అసలు నార్మల్ గా నమ్మదగిన వాడు అనేది అది టేక్ ఆఫ్ ప్లాట్ఫామ్ అనమాట. ఆ వ్యక్తి చాలా స్ట్రాంగ్, మంచి టీచింగ్లు, బైబిల్ నాలెడ్జ్ అంతా ఉంది, కానీ వాక్ ద టాక్ అంటారు కదా అట్లా. సో అరే ఇంత స్పిరిచువల్ గా మాట్లాడుతూ కానీ బతుకు బాగలేదే, ఇంట్లో సాక్ష్యం బాగలేదే, ఆయన భార్య ఆయన గురించి సరిగా చెప్పటం లేదే, పిల్లలు ఆయన గురించి సరిగా మాట్లాడటం లేదే అనే మాట. అంటే నాకు బేసిక్లీ ఐ వాంట్ టు చెక్ ద పర్సనల్ ఇంటెగ్రిటీ ఆఫ్ ద పర్సన్ న్యాచురల్లీ. ఇంకా స్పిరిచువల్ అటాచ్మెంట్ వచ్చాక ఇట్ విల్ ఎన్హాన్స్ యువర్ ఇంటెగ్రిటీ. దానిలో క్రిస్టియన్ ప్రిన్సిపల్స్ యాడ్ చేసినప్పుడు, బైబిల్ యాడ్ చేసినప్పుడు మన ఇంటెగ్రిటీ ఈజ్ మోర్ దెన్ ద రైచియస్నెస్ ఆఫ్ ద ఫారిసీస్ అంటారు కదా, ఇట్స్ మోర్ దెన్ దట్. సో అది నేను ఎంఫసైజ్ చేస్తాను. రెండవది అండర్స్టాండింగ్ ద వర్డ్. వాళ్ళు కొన్నిసార్లు ఏమవుతుందంటే, నాకు అప్పుడప్పుడు కొందరు వచ్చారు, అయ్యగారు మీరు మాకు పాస్టర్, మాకు టీవీ పాస్టర్ ఉన్నాడు, మా ఊరు పాస్టర్ ఉన్నాడు, మాకు విజిట్ చేసే పాస్టర్ ఉన్నాడు అంటే ఆ నెల వాళ్ళు కనీసం 10 సార్లు లేక ఆ వారంలోనే 5-6 సార్లు వాక్యం విన్నాక దే ఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ఎనీ ఆఫ్ దట్. మంచి మంచి ఫుడ్ అంతా ఒకేసారి పెట్టినా కడుపు తీసుకోదు కదా. సో కాబట్టి ఒక సాలిడ్ టీచింగ్ కి కావాలి, సాలిడ్ టీచింగ్ కావాలి. పౌలు కూడా ఏంటి మీకు మళ్ళీ పాలు పెట్టాలనా, ఏంటి మీరు ఎదగరా? సో ఇక్కడ వాక్య జ్ఞానం ఉంది కానీ వాక్యంలో ఎదుగుదల లేదు. ఓకే. అయితే సహవాసంలో ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ లో ఏవి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అంటారు మీరు? నేను వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఒకటి టీచబిలిటీ అండి, టీచబుల్ స్పిరిట్. సో నేర్చుకునే స్వభావం, మార్చుకునే స్వభావం. టీచబిలిటీ అనేది క్రిస్టియన్ ఫెలోషిప్ లో ఉండాలి. ఈవెన్ మెంటర్స్ ఉండాలి, మనకి మెంటీ ఉంటారు సహవాసంలోనే. అక్కడ టీచబుల్ స్పిరిట్ లేకపోతే వీ కెనాట్ రియల్లీ మూవ్ ఫార్వర్డ్. అంటే ఒపీనియనేటెడ్ అంటారు, అంటే తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నటువంటి భావంలో ఉండేవాళ్ళు ఉంటారు. సో అటువంటి స్థితిలో మనం ముందుకు వెళ్ళాం. ద ఫస్ట్ వన్ ఇస్ టీచబిలిటీ, ద సెకండ్ వన్ ఇస్ డిపెండబిలిటీ. అంటే మనము మాట్లాడేదాన్ని నమ్మే వ్యక్తిగా, మనం చెప్తున్న దాన్ని నమ్మే వ్యక్తిగా ఉండాలి. హి షుడ్ బి డిపెండబుల్. మూడవది అకౌంటబిలిటీ. రిలేషన్షిప్స్ లో జవాబుదారీతనం అనేది ఉండాలి. నేటి క్రైస్తవ సంఘంలో టీచబుల్ స్పిరిట్ ఇస్ అ బిగ్ క్వశ్చన్. ఎందుకంటే వీఆర్ బికమింగ్ ఒపీనియనేటెడ్ బికాస్ వేరియస్ ఈ రొమాంటిక్ థింగ్స్ ఆర్ కమింగ్ అప్. అండ్ దెన్ అంచేత స్థానిక సంఘంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ అయ్యగారు ఇలా చెప్పారు కాబట్టి ఇది కరెక్ట్ గా, ఇదే కరెక్ట్, ఇది కరెక్ట్ కాదంటాడు. మన చర్చలో ఉండి కూడా అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు చెప్తే అంతే, అంటే ఒపీనియన్ వాక్యపు వెలుగులో ఇలా ఉన్నది చూద్దాం రండి అంటే ఇది. సో అది లేకుండా మనము వి కెనాట్ మూవ్ ఫార్వర్డ్. సో విల్లింగ్ టు బి చేంజ్, టీచబుల్ స్పిరిట్, డిపెండబుల్ అండ్ దెన్ అకౌంటబిలిటీ. ఈ 3 ఖచ్చితంగా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ లో ఆత్మీయంగా ఎదగటానికి కావాలి. వాట్ అబౌట్ టేమింగ్ ద టంగ్? అంటే
నాలుకను జాగ్రత్త పరచుకోవడం ఇలాంటి క్రమశిక్షణలు మీరేమంటారు? ఇది నాకు ఒక ఆయన చెప్పాడు, దేవుడు మనకి ఒక్క నోరు 2 చెవులు ఇచ్చాడు. 10 మాటలు మాట్లాడామంటే 20 మాటలు వినటానికి కూడా సిద్ధంగా ఉండాలి. రివర్స్ అయిపోయింది. మనం అసలు వినటానికే ఇష్టం లేదు, ఎంతైనా మాట్లాడడానికి కొంచెం ఏదో నాలెడ్జ్ ఉంది కాబట్టి మాట్లాడేయటం. ఎందుకంటే బైబిల్లో ఇది కూడా ఉంది, లెట్ యువర్ ఎస్ బి ఎస్, నో. ఒకసారి ఎస్ అని మళ్ళీ నేను అక్కడ ఇంకో విధంగా వాక్యం విన్నా, సో నేను ఇంకో విధంగా దీన్ని అండర్స్టాండ్ చేసుకున్నాను. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఏదో కొత్త టీచింగ్ వచ్చిన వెంటనే మిగతా బిలీవర్స్ అందరినీ జడ్జిమెంట్లో పెట్టేసి, నీకు అది ఉందా, నీకు ఈ అనుభవం ఉందా, నీకు అది ఉందా అని చెప్పేసి వాళ్ళని చాలా కన్ఫ్యూజన్లో పెట్టేసి, అప్పటి వరకు మంచిగా ప్రభులు ఎదుగుతున్నవారు అవునా నిజమేనా అన్నట్టు కన్ఫ్యూజన్లో పెట్టడం. దిస్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు కీప్ క్వైట్. యూ షుడ్ నాట్, ఇఫ్ యూ డోంట్ నో యూ బెటర్ కీప్ క్వైట్. క్లారిటీ తీసుకోండి. పెద్దల దగ్గరికి వచ్చి నాకు ఇది అర్థం కాలే చెప్పండి అందుకు మాత్రమే, కానీ నాకు ఇది ఇలా అర్థమైంది కాబట్టి ఇదే కరెక్ట్. అంటే వ్యక్తిగత సంబంధాల్లో, సహవాసంలో తోటి విశ్వాసులను అర్థం చేసుకోవడంలో, తోటి విశ్వాసులతో కమ్యూనికేట్ చేయడంలో, వాళ్ళతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో సంభాషించేటప్పుడు, వాళ్ళను అడ్రస్ చేస్తూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే వేరే వాళ్ళను హర్ట్ చేస్తూ ఉంటాం. మనకు తెలియకుండానే వేరే వాళ్ళను మన మాటలతోని, కర్కశత్వం అంటారు కదా, అలాంటి మాటలు, అలాంటి అది స్వభావ సిద్ధంగా వస్తూ ఉంటుంది. అసలు నాలుకను గురించి ఎలా జాగ్రత్త పడాలంటారు మీరు పీటర్ అన్న? మనకి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం అంతా కూడా 4 గురించి ఉంటుంది. వండర్ఫుల్ అనాలజీస్ ఉన్నాయి అక్కడ కదా. ఓడలు నడిపేది చుక్కాని గురించి 4 అగ్ని అంటాడు. తర్వాత సెవరల్ పిక్చర్స్. చాలాసార్లు మనము కంటిని గురించి జాగ్రత్త పడతాం. ఏదైనా చెడ్డ వాటిని చూస్తున్నప్పుడు అరే ఇది చెడ్డది, దీన్ని చూడకూడదు అంటే మన యొక్క మనస్సాక్షిని కాపాడుకుంటంలో కంటికి మనకి ఉన్నట్టు సంబంధం. సో నేను నా కంటితో చూడటం కాదు, కానీ నేను నా మనస్సాక్షిని ముందు పెట్టుకుని మనస్సాక్షి నుండి నా కంటి ద్వారా చూస్తున్నాను. ఐఎమ్ నాట్ సీయింగ్ విత్ మై ఐస్, ఐఎమ్ సీయింగ్ త్రూ ద కాన్షియన్స్. అలాగే నాలుగు విషయంలో మనము వి స్లిప్ లైక్ ఎ టంగ్ వి స్లిప్. ఎలాగైనా చూచే వాటి విషయంలో అంటే చాలా సహవాసాల్లో సమస్యలు రావడానికి మెయిన్ కారణం లూజ్ టంగ్. చూచే వాటి విషయంలో మనస్సాక్షితో మనం ఎలా చూస్తున్నామో, మాట్లాడే వాటి విషయంలో మనస్సాక్షితో మాట్లాడను. పుట్ ద కాన్షియన్స్ బిఫోర్ యువర్ టంగ్. నీ మనస్సాక్షిని నాలుగుకు ముందుగా పెట్టుకున్నట్లయితే అంటే ఇది నాకు కొంచెం సమస్యగా అనిపిస్తుంది. ఎందుకు అని అంటే కాన్షియన్స్ కెన్ బి ట్రైన్డ్ కదా. ఇప్పుడు అంటే కొన్ని కల్చర్స్లో వాళ్లకు చాలా ఈజీగా అనిపించే పదాలు ఇంకొన్ని కల్చర్స్లో వాళ్ళకు చాలా కఠినంగా అనిపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను తెలంగాణ వాడిని. నేను కొన్నిసార్లు నా స్లాంగ్ లో మాట్లాడినప్పుడు నా ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళకి, వాళ్ళు వేరే ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళైతే వాళ్ళు హర్ట్ అవుతారు. చాలా సార్లు ఇది గమనిస్తాను. అంటే అది ఇట్స్ డిఫరెంట్ కాంటెక్స్ట్. బేసికలీ అది ఏంటంటే కమ్యూనికేషన్ లో ఉన్న కల్చరల్ సంస్కృతి సంబంధించినటువంటి కాన్ఫ్లిక్ట్స్. మనము అది కమ్యూనికేషన్ లో మనం ఆలోచన చేయవచ్చు. నేననేది ఒక సహవాసంలో బిలీవర్స్ గా మనం ఉన్నప్పుడు, అంటే సహోదరుడిని గురించి వెనకాల మాట్లాడటం, సహోదరుడి వెనక సహోదరుడి గురించి మాట్లాడటం, వేషధారణతో నీ ముందు నువ్వు మంచివాడని చెప్పి నీ వెనక నీ గురించి చెడ్డగా చెప్పడం, వీటి గురించి నేను మాట్లాడుతున్నాను. లేకపోతే ఒక సహోదరుని యొక్క వీక్నెస్ ని తీసుకెళ్లి బజార్లో పడేయటం, డిపెండ్ చేయటం, క్యారెక్టర్ అసాసినేషన్. లేకపోతే ఒక సహోదరుడుతో నీకు
సంబంధం బాగున్నంత వరకు దాన్ని దాచిపెట్టి, సంగతి దాచిపెట్టి, సంబంధం చెడిపోయిన వెంటనే దాన్ని చేయటం, అదే ట్విస్ట్ చేయటం, ఇవన్నీ కూడా నాలుకతో చేసేవి. సో ఆ కాంటెక్స్ట్ లో నేను మనసాక్షి గురించి చెప్తా ఉన్నాను. అంటే ఆ కాంటెక్స్ట్ లో కూడా కొన్నిసార్లు నా బ్యాక్గ్రౌండ్ ని బట్టి కొన్ని విషయాలు నాకు తప్పుగా అనిపించకపోవచ్చు. అంచేతనే మనకి క్రిస్టియన్ ఫెలోషిప్ లో we have what we call forgiveness, seeking forgiveness, కదా, క్షమాపణ చెప్పటము, క్షమాపణ అడుక్కుంటాం, తర్వాత యాక్సెప్ట్ చేయటం. ఇంకా దిస్ ఇస్ వాట్ ఐ మీన్ అనేటువంటి విషయం. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ లో మనము కళల్లో చూస్తున్నప్పుడు నేనన్న మాటను బట్టి నువ్వు హర్ట్ అయితే వెంటనే సారీ చెప్పటం. నాకు ఐ స్టిల్ రిమెంబర్, నేను RZM లో పనిచేస్తున్న రోజుల్లో ఒక బ్రదర్, ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. క్యాథలిసిజం గురించి మాట్లాడుతూ ఆ బ్రదర్ క్యాథలిసిజం నుంచి ఇవాంజలికలిజం వైపు వస్తా ఉన్నాడు. క్యాథలిసిజం గురించి మాట్లాడుతూ ఐ యూజ్డ్ ఏ వెరీ లూజ్ వర్డ్, క్యాజువల్ వర్డ్ అనమాట. సో దాన్ని ఆయన ఫేస్ రీడింగ్ నేను చూడలేదు, కానీ వెళ్ళేటప్పుడు అంత జాలీగా నాకు వి డి నాట్ బిడ్ ఫేర్వెల్ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఈవినింగ్ మళ్ళీ వచ్చినప్పుడు ఐ కుడ్ సీ దట్ రెడ్ ఫేస్. ఏంటి బ్రదర్ ఇట్లా ఉన్నారు అని అంటే, అజాగ్రత్తగా మీ గురించి ఉన్న ఆ గొప్ప అభిప్రాయం నేను కోల్పోయానండి అన్నాడు. ఏమైంది బ్రదర్ అంటే, వీ హ్యావ్ టు రివైండ్ ద హోల్ థింగ్. నేను ఎక్కడ మాట జారాను, దెన్ ఐ అపాలజైజ్డ్. బ్రదర్ ఐఎమ్ వెరీ సారీ, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, కానీ బట్ ఐ షుడ్ నాట్ యూజ్ దట్ వర్డ్. క్షమాపణ అడిగాను. తర్వాత వి కంటిన్యూడ్ అవర్ ఫ్రెండ్షిప్. అప్పటి నుంచి అంటే అదర్ డినామినేషన్స్ లో అంటే డాక్టర్నల్ ఎర్రర్స్ మనం తప్పకుండా ఎక్స్పోజ్ చేస్తాం, కానీ బట్ అవతల వ్యక్తిని రెస్పెక్ట్ చేయటం అనేటువంటి ఆలోచన నేను జీర్ణింపు చేసుకున్నాను. దట్స్ వన్ ఎగ్జాంపుల్. సో అంచేత ఈ కమ్యూనికేషన్ లో ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్స్ కూడా కాన్ఫ్లిక్ట్స్ కూడా మనకి స్ట్రెయిన్స్ వస్తూ ఉంటాయి. సో రిలేషన్షిప్ స్ట్రెయిన్స్ లో మనకి క్రైస్తవ విశ్వాసంలో ప్రార్థన, క్షమాపణ అనేటువంటి గొప్ప అవి మనకున్నవి కనుక క్షమించమని అడగటం, క్షమించమని అడగటం, ఈ రెండింటి ద్వారా మాత్రమే మన సహవాసంలో ముందుకు వెళ్ళాలి. పౌలు ఒక దగ్గర ముసలమ్మ ముచ్చట్లు అంటాడు, ఈ గుసగుసలు అన్నమాట. యాక్చువల్లీ అవతల వ్యక్తిని నేను డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అటాక్ చేయను, థర్డ్ పార్టీ ద్వారా అటాక్ చేస్తాను. ఇది సంఘాల్లో కూడా చాలా జరుగుతూ ఉంది. ఆయన పెద్ద ఇదంట మనము డైరెక్ట్ గా మాట్లాడాలంటే వాళ్ళని ఏసాయ నేత్రాలతో చూడాలి, ఏసాయ హృదయంతో స్పందించాలి. ఇవి రెండు మిస్సింగ్ అన్నప్పుడు మనము లోకరీత్యా చూస్తాం. అందుకే ఇప్పుడు అయ్యగారు అన్నట్టు కాన్షియన్స్ అంటే ఓకే, ఐ మస్ట్ బి కేర్ఫుల్. ఆ వ్యక్తి గురించి మాట్లాడటము డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అన్నది నా నోటి నుండి బయటకు వచ్చే మాటలు నేను అకౌంటబుల్. ఈ సహవాసంలో ఇంకా జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా మీ దృష్టిలో? సంఘాన్ని ఇన్ని సంవత్సరాలుగా మీరు నడిపిస్తా ఉన్నారు, సహవాసంలో విశ్వాసులు అజాగ్రత్త వల్ల, క్రమశిక్షణ లేనితనం వల్ల సహవాసానికి నష్టం చేసేటువంటి పద్ధతులు ఏమేమి ఉన్నాయంటారు? ఒకటి, వాళ్ళు తప్పు చేస్తున్నట్టు తెలిసినప్పుడు నేను పర్సనల్గా పిలిచి వాట్ యూర్ డూయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్, బైబిల్ ప్రకారం ఇది రైట్ కాదు అని ముందు పర్సనల్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. తర్వాత ఒకవేళ వీలైతే ఆ వ్యక్తితో రికన్సైల్ చేపించి దిస్ ఈజ్ వాట్ హీ మెంట్ బట్ దట్స్ వాట్ యూ అండర్స్టూడ్, అది కాదు అంటే ఈ వ్యక్తి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు సహాయం చేసినట్టు కాకపోయినా యాజ్ అ పాస్టర్ ఐ కెన్ ఫెసిలిటేట్, ఐ కెన్ హెల్ప్ అవుట్. ఇది బిలీవర్ కావచ్చు, ఇంట్లో మెంబర్సే కావచ్చు. సో అది సంబడి హ్యాస్ టు టేక్ ద ఇనిషియేటివ్. లేకపోతే అది అలాగ పోతానే ఉంటుంది సంవత్సరాల కొద్దీ. వాళ్ళు ఆ బెంచి క్షమించుకోవడం, సమాధాన పడడం, రికన్సైల్ అవ్వడం, ఇవి చాలా ప్రాముఖ్యం అంటున్నారు.
ఇప్పుడు కమింగ్ టు మీరేమన్నా యాడ్ చేస్తారా? అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తన అది నీకు తెలియచేస్తున్నారు. సో ద హోల్ చాప్టర్ హీ టాక్స్ అబౌట్ ఇక్కడ ఏమేమి విసర్జించాలో చెప్తూ ఉంటాడు. కింద 12వ వచనంలో నీ ఎవరిని బట్టి ఎవరు నేను తృణీకరింపనీయకము, తర్వాత మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉంటాను. తర్వాత ఇంకేమేమి చేయాలో చెప్తున్నాడు. రైట్. సో జీవం గల దేవుని సంఘంలో నువ్వు జనులు ఎలాగూ ప్రవర్తించాలి. యా. సో సరైన ప్రవర్తన సహవాసంలో మనము ఒక బ్లెస్సింగ్ గా ఉండడం, ఒక ఆబ్స్టికల్ లాగా ఉండకుండా, ఒక అడ్డుబండ లాగా ఉండకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మన వ్యక్తిగత జీవితాన్ని చాలా ఏరియాస్లో క్రమశిక్షణ చేసుకోవాలి అని మీరు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఒక పాస్టర్ యొక్క రోల్ ఏంటి? పాస్టర్ యొక్క రోల్ ఈ సహవాసంలో ఉన్నటువంటి విశ్వాసులను రూపుదిద్దడంలో ఒక పాస్టర్ యొక్క రోల్ ఏంటి? యా అన్నా. ఇది ఒక సిస్టమేటిక్ టీచింగ్ ఉండాలి. సండే ప్రసంగాలు ఏదో చేసేయాలి అని కాదు. ఒక టాపిక్ తీసుకొని ఒక 3 నెలలు అలా టీచ్ చేస్తే అది బాగా ఇదైపోతుంది, సింక్ అయిపోతుంది. నేను గత 6 మాసాల నుండి అంత్యదిన ఆనవాళ్ళు అని మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. ఎండ్ టైమ్ ఇండికేటర్స్ 2 తిమోతి 3rd చాప్టర్స్లో 18 గ్రీక్ పదాలు ఉంటే ఒక్కొక్క పదం తీసుకొని జనులు స్వార్థాపేక్షలు, ధనాపేక్ష, విగ్రహములు ఆడువారు అంటూ ఇవన్నీ ఒక్కొక్కటి నేను డీల్ చేస్తాను. సో వాళ్ళకి ఓకే ఈ ఏరియా నా లైఫ్ లో ఈ ఏరియా సంథింగ్ ఈజ్ మిస్సింగ్. అంతేగాని ఈరోజు చాలా బాగా వాక్యం చెప్పాడు, అయ్యగారు భలే బాగా మాట్లాడాడు అట్లా కాదు. మీరు సిస్టమేటిక్ టీచింగ్ అంటున్నారా, టార్గెటెడ్ టీచింగ్ అంటారా? టార్గెట్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఆల్రెడీ కొంతమంది అంటున్నారా మీరు ఆయన గురించి చెప్పారు కదా నాకు తెలియదు సార్, ఆయన గురించి ఎవరి గురించి కాదు. ఇవి అంటే చాలా మంది పాస్టర్లు కూడా అలా చేస్తుంటారు కదా. చేస్తుంటారులే, డెఫినెట్లీ. వాళ్ళకు నచ్చని విషయాలు జరిగినప్పుడు వ్యక్తులను టార్గెట్ చేసి అటాక్ చేస్తారు. దట్ ఇస్ ట్రూ. అండ్ సో ఒకటి బేసిక్లీ సిస్టమాటిక్ టీచింగ్. రెండవది ఏంటంటే ట్రైంగ్ టు కనెక్ట్ విత్ ద పీపుల్. కొంతమంది పాస్టర్లు అన్రీచ్డ్ పీపుల్ గ్రూప్ లా వాళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉండరు, కొంచెం చాలా సీరియస్ కేసు. ఇప్పుడు పాస్టర్లను కలిసి వాళ్ళతో సహవాసం చేయాలన్నా, అంటే వాళ్ళతో కనీసం టీ తాగాలన్నా, ఒక ఫోటో దిగాలన్నా కూడా డబ్బులు పే చేయాల్సి వస్తుంది కదా. అది కూడా అలాంటి సంఘాలు ఇప్పుడు కట్టబడుతున్నాయి. కరెక్ట్. దీన్ని పాస్టర్ కాపరి యొక్క గుణం అని అంటారా? No way. There is nothing commercial in ministry. So what should a pastor do in fellowship to enrich the fellowship? Basically, he should be approachable. నువ్వు అక్కడ నేను ఇక్కడ అని మధ్యలో గోడలు ఏవి కట్టకూడదు. అండ్ దెన్ పాస్టర్ షుడ్ నాట్ బి ఏ బయాస్డ్ పర్సన్. ఆ ఫీలింగ్ ఇవ్వకూడదు అవతల వ్యక్తి, నేను ఈ ప్రాంతం ఆ ప్రాంతం పాస్టర్ గారు నన్ను ఏమనుకుంటున్నాడు అనే ఫీలింగ్ రాకుండా చూసుకోవాలి. అది ఓవర్ నైట్ రాదు. వాళ్ళకి ఆ ట్రస్ట్ క్రియేట్ చేయాలి. దట్ దిస్ పాస్టర్ క్యాన్ బి ట్రస్టెడ్, దిస్ పాస్టర్ డస్ నాట్ టామ్ అబౌట్ మీ. నా గురించి ప్రచారాలు చెయ్యడు, కడుపులో పెట్టుకుంటాడు. నాకు ఈ మధ్య చాలా ఫ్యామిలీస్ వస్తున్నారు, ఐఎమ్ ఏబుల్ టు కనెక్ట్ విత్, దే ఆర్ ఓపెనింగ్ అప్, మాకు ఈ ప్రాబ్లం. సో అందుకే అది అప్రోచబుల్, యాక్సెప్టబుల్. అంటే ఈ టామ్ చేయడం అని మీరు చెప్తే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, మన వాళ్ళు స్పిరిచువల్ టామ్ చేస్తారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి నా సమస్య ఒకటి చెప్పాను అనుకోండి, ప్రార్థించాలి, నీ కోసం ప్రార్థించాలి అని సహవాసంలో అనౌన్స్ చేస్తే అది ప్రార్థన అనే ముసుగులో నా జీవితాన్ని బయట పెట్టడమే కదా.
అదే స్పిరిచువల్ కొరియర్ సర్వీస్ అంటారు. స్పిరిచువల్ కొరియర్ సర్వీస్ బాగుంది, ఇది బాగుంది. అది I want to change it. It's a satanic courier service. ఫాల్స్ స్పిరిచువల్. చాలా సార్లు మన ప్రార్థనా సహవాసాలు ప్రార్థనలు ఇతరుల గురించి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు అనవసరమైన విషయాలు తెలవని వాళ్ళకి చెప్పడం లాగానే మారుతా ఉన్నాం కదా. సో క్యారీ ఆన్ ప్లీజ్, క్యారీ ఆన్. అదే అంటే అప్రోచబుల్, యాక్సెప్టబుల్, కాన్ఫిడెన్షియాలిటీ అండ్ ప్రయారిటీగా ఉండాలి. అంటే కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంటి హౌస్ విజిట్, కానీ ఐ సీ ద ప్రయారిటీ. ఇఫ్ నెససరీ ఒక ఇల్లు 2 సార్లు 3 సార్లు కూడా వెళ్తాను, ఎందుకంటే అక్కడ ప్రయారిటీ ఉంది. ఐ హ్యావ్ టు అడ్రస్. ఇప్పుడు వస్తారు కొందరు, మేము మా ఫ్యామిలీ చాలా సీరియస్ క్రైసిస్లో ఉన్నాము అండ్ సో క్యాన్ యూ హెల్ప్ అస్. సో వాళ్ళు వచ్చేసి ఏడుస్తూ ఉంటారు, పిల్లలు తీసుకొని వస్తారు. లేదు లేదు, నేను 2 మాసాల క్రితం మీ ఇంటికి వచ్చాను కదా, ఇప్పుడు రానులే అనడానికి వీల్లేదు. ఇట్స్ ఎ ప్రయారిటీ. అండ్ సో దట్ వాళ్ళని దే షుడ్ ఫీల్ ఓకే, నా బాధ వినేవాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే నాకు పాస్టర్ షుడ్ బి వేర్ ద నీడ్ ఈస్, రైట్? ఇంకోటి సైకాలజీలో కథార్సిస్ అనే పదం వాడతారు. కథార్సిస్ అంటే పోరింగ్ అవుట్. సో మా ప్రొఫెసర్ ఏం చెప్పాడంటే, యు బి ఏ కథార్సిస్ యాజ్ అ పాస్టర్. కథార్సిస్ అంటే నువ్వు ఒక బకెట్ లాగా ఉండాలి, వాళ్ళని కక్కనివ్వాలి. ఎంత కక్కినా కక్కండి బాబు. యు ఆర్ ఎ టవల్, యు ఆర్ ఎ బకెట్ అండ్ టవల్. వాళ్ళు కక్కినప్పుడల్లా కక్కు, ముద్దుడుచుకో, ఇంకా ఏమన్నా ఉందా కక్కేది, కక్కు. Said, oh, here is a pastor where I can just empty myself. I went out my feelings. And all చెప్తే అప్పుడు ఇది అదండి, అంటే కదా కాన్ఫిడెన్షియాలిటీ, అప్రోచబిలిటీ ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళ మటుకే కాదు, వాళ్ళు అంటారు ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళండి, he will help you, he will pray for you. So అట్లా I'm going through those such experiences. అన్న పీటర్ అన్న, ఇప్పుడు అంటే ద రోల్ ఆఫ్ పాస్టర్ అన్నప్పుడు, ఇప్పుడు లెట్ us టాక్ అబౌట్ ద పాస్టర్ హిమ్సెల్ఫ్. హౌ షుడ్ ఎ పాస్టర్ కండక్ట్ హిమ్సెల్ఫ్ ఆర్ డిసిప్లిన్ హిమ్సెల్ఫ్? మీరు ఎక్స్పీరియన్స్డ్ పాస్టర్గా, ఇంతకాలం మినిస్ట్రీలో ఉన్నటువంటి పాస్టర్గా, మీరు ఏ ఏరియాస్లో క్రమశిక్షణ చేసుకుంటే బాగుంటుంది అని మీకు అనిపిస్తుంది? మీరు వ్యక్తిగతంగా మాత్రమే కాదు, యాజ్ ఎ పాస్టర్, what are the areas we need to be disciplined? One is my temperaments. Nenu by nature I'm a very short tempered person. Is it? Yeah. Oh, we never saw that. Saw that. Couple of times my wife experienced it. Okay. And then but when I lose the temper, it is like no one can stand there. నేను మినిస్ట్రీకి వచ్చిన కొత్తలో ఐ హావ్ ఐడెంటిఫైడ్ దట్ ఇష్యూ, వాల్కనో ఎరప్షన్, వాల్కనిక్ ఎరప్షన్స్. నేను అంటే వాక్యం చదవటం ద్వారా, కొన్ని కౌన్సిలింగ్ బుక్స్ చదవటం ద్వారా, అది నా మినిస్ట్రీకి ఎంత హర్ట్ చేస్తుంది అనే విషయం నేను తెలుసుకున్న తర్వాత, ద సిన్ దట్ we have within us, some of these things in the first place hurt God, and then it hurts ourselves, and then it hurt the flock. మనకు కూడా గాయం అవుతుంది. ప్రతిరోజు కూడా ఆ విషయంలో కృప కొరకు కనిపెడతా ఉంటాను. సో అంటే దానివల్ల సహనం కలిగి ఉండటం అంటే ఏమిటో నేర్చుకోగలిగాను. Over the 38 years of my ministry. So that is one thing. And then the temperaments and then attitude, and mundu meeto maatladanu kada, the second area of my correction was on my attitude. And then the third thing is my walk with God. నాలో ఉన్నటువంటి మనుషులకు కనపడినటువంటి పాపం, సో దాన్ని ప్రతిదినం కూడా దేవుని దగ్గర అడిగి సరి చేసుకుంటాం. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఐఎమ్ వెరీ కాన్షియస్ దట్
నేను పడిపోవచ్చు, నేను నా యొక్క మాదిరి లేని ఒకవేళ పడిపోయి నేను మాదిరి లేకుండా ఉంటే దేవుని నామానికి అవమానం వస్తుంది. సో వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐ ఫియర్ ఈస్ that I should be a model. I should not miss that. ఆ మోడల్ నేను కోల్పోయానంటే సంఘాన్ని నేను కాయలేను. ఆ యొక్క ప్రయత్నం ప్రతిదినం కూడా జరుగుతూ ఉంది on a daily basis. So it is happening. And then దేవుని యొక్క గౌరవాన్ని కాపాడటం విషయంలో మనము ఫ్యామిలీ రెప్యుటేషన్ గురించి మాట్లాడుతూ ఉంటాం. తర్వాత మన యొక్క క్యాస్ట్ మన కల్చర్లో క్యాస్ట్ రెప్యుటేషన్, మా కుల గౌరవం, మా కుటుంబ గౌరవం, మా సమాజ గౌరవం. నాకు ఎప్పుడు కూడా ఒకటి భయం కలుగుతూ ఉంటుంది, ఏంటంటే నేను దేవుని యొక్క గౌరవాన్ని పోగొడుతున్నానా, దేవుని యొక్క గౌరవాన్ని కాపాడుతున్నాను. So through my life or through my ministry, so this struggle I go through it almost every day. So I'm conscious of about that. ఈ విషయంలో నేను I strive. And when I'm saying this, I'm not saying I'm 100%. But these are the inner struggles. And then disappointment is another biggest thing that I face every day. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ultimately this is the work of God, and this work is and God has given me a privilege, a honor to be in His vineyard. ఆయన యొక్క పనిలో ఉండటం అనేటువంటి గొప్ప ఆధిక్యతను ఆయన నాకు ఇచ్చాడు. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు నాకు అది తెలియదు. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు దేవుని యొక్క సేవలోకి వచ్చినప్పుడు నేను అనుకున్నాను, నేను ఐ విల్ బికమ్ బిగ్ అచీవర్ అనుకున్నా. ఎందుకంటే నేను ఐ హ్యావ్ సో మెనీ థింగ్స్ విత్ మీ, సో ఐ కెన్ do so many things. I'm a big achiever అనుకున్నా. కానీ కాలక్రమంలో నాకు అర్థమైంది, నా వల్ల జరిగేది ఏది కూడా లేదు, ఏదైనా జరగాలంటే దేవుని వల్లనే జరుగుతుంది అనే విషయం నాకు అర్థమైంది. సో ఈ ప్రయాణంలో, ఈ పరిచయ ప్రయాణంలో డిసప్పాయింట్మెంట్ అనేది ఇట్స్ ఏ హాంటింగ్ థింగ్. సో ఎవ్రీ టైమ్ I disappoint and I need to go to God and ask God to give me grace to face another day. So అది సాతాను యొక్క బాణం అనే విషయం నాకు బాగా తెలుసు. But then I struggle with that disappointment, a constant disappointment. So నా పర్సనల్ లైఫ్ లో and loneliness sometimes, loneliness because of the ministry. ఎన్నో పనులు చేస్తాము, ఒకటి రెండు సార్లు అంటే సేమ్ వేవ్ లెంత్ వాళ్ళతో ఒకసారి మాట్లాడుతున్నాం అనుకుంటాం, కానీ ఇందుకు ముందు టామ్ టామ్ అన్నారు చూసారా. సో టామ్ టామ్ ప్రక్రియ జరుగుతూ ఉన్నాయి. జరిగినప్పుడు యూ ఫీల్ బ్యాడ్. సంచేత ఎంత మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ ఫేస్. And I'm encouraged by God's word and through God's people on this. Right. అంటే ఇప్పుడు పాస్టర్లు అని మాత్రమే కాదు, దేవుని సేవలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఏ విషయాలను గురించి జాగ్రత్త పడాలి, ఏ విషయాలను గురించి వారిని వారు క్రమశిక్షణ పరచుకోవాలని మీరు అంటారు జెఫన్యానా? నాకు ఒకరోజు పాస్టర్ అమ్మ పెద్ద షాక్ ఇచ్చి నా డైరీ పట్టుకొచ్చి నాకు కూడా డేట్స్ ఇవ్వండి అన్నది. ఐ వాజ్ రియల్లీ షాక్. అంటే నువ్వు దేశ విదేశాల్లో బహుగా వాడబడుతున్నావు, ఇంట్లో నీకు ఏమీ లేదు, సున్నా. ఇట్ ఆల్ ఈజ్ అబౌట్ టెస్టిమనీ అట్ హోమ్. ఆ రోజు యెహోషువ, నేను నా ఇంటి వారు
యెహోవాను సేవించు అంటే హిస్ వైఫ్ వాజ్ దేర్ సెయింగ్ ఎస్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. సో ఫ్యామిలీ అనే ప్రయారిటీ బేసిక్లీ. ఇది నేను ఎక్కడ నేర్చుకున్నానంటే, చాలామంది ముందు దేవుని సేవ, దేవుడు, పరిచర్య, కుటుంబం, దేవుడు, పరిచర్య, కుటుంబం, కుటుంబం థర్డ్ కంపార్ట్మెంటలైజేషన్ చేసేసి ఏమంటున్నారంటే, నేను దేవుని సేవ చేసుకుంటున్నాను, దేవుని సేవ నేను చూసుకుంటున్నాను, నా కుటుంబాన్ని దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూసుకునేటట్లయితే నీకెందుకు ఇస్తాడు కుటుంబాన్ని? సో అది ఎట్లా ఏంటి అన్నప్పుడు నాకు ఆది కాండంలో మొదటి 3 అధ్యాయాల్లో ఆ సొల్యూషన్, అంటే అధ్యాయాలు అప్పుడు లేవనుకో, కానీ మీరు చదివితే ఫస్ట్ గాడ్ చాప్టర్ 1 ఈజ్ క్రియేషన్, చాప్టర్ 2 ఈజ్ మ్యారేజ్, చాప్టర్ 3 ఈజ్ సిన్ అండ్ సాల్వేషన్ అండ్ మినిస్ట్రీ. అంటే నీ కుటుంబానికి ప్రయారిటీ, మినిస్ట్రీ ఇంకెవరన్నా చేసుకుంటారు. నేను సౌత్ ఏషియా డైరెక్టర్గా ఉండేవాడిని, ఇంకో ఎవరో సౌత్ ఏషియా డైరెక్టర్గా ఉండొచ్చు, కానీ నా కుటుంబానికి నేనే బీట్ ఏ హస్బెండ్ ఆర్ ఏ ఫాదర్. ఎవరు దాన్ని రీప్లేస్ చేయడానికి వీల్లేదు. సో అందుకని ముందు ఫ్యామిలీకి ఇవ్వాలి మినిస్ట్రీ, దేవునికి. ఇప్పుడు అన్నట్టు దేవుని గౌరవం, దేవుణ్ణి నిజంగా గౌరవిస్తే ఫ్యామిలీని గౌరవిస్తాం. ఈ రెండింటిని గౌరవించినప్పుడు మినిస్ట్రీ గౌరవిస్తాం. అసలు ఈ కంపార్ట్మెంటలైజేషన్ థియరీ ఎక్కడి నుండి వచ్చిందో నాకు ఎక్కడి నుంచి అర్థం కాదు. ఫస్ట్ గాడ్, సెకండ్ ఫ్యామిలీ, తర్వాత సెకండ్ పర్సనల్ లైఫ్, తర్వాత అది అని ఇలాంటి కంపార్ట్మెంటలైజేషన్ అసలు నథింగ్ లైక్ దట్. దేవునితో ఉండు, నీ కుటుంబ బాధ్యతలు నువ్వు చూసుకుంటావు. కుటుంబ బాధ్యతలు చూసుకున్నప్పుడు నీకు మినిస్ట్రీలో దేవుడు వాడుకోవటానికి అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు. సో అదొకటి అనమాట. అంటే ప్రయారిటీ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ కుటుంబానికి ఇవ్వవలసిన అనే మాటకు వచ్చేలోగా మళ్ళీ స్పెండింగ్ టైం విత్ చిల్డ్రన్ సపరేట్గా, విత్ ద వైఫ్ సపరేట్గా, క్వాలిటీ టైం. మేమందరం కూర్చొని టీవీ చూస్తాం, అది కాదు, దట్స్ నాట్ ద థింగ్. తర్వాత మినిస్ట్రీలో ఎప్పుడు సక్సెస్ ఉంటుంది అనుకోవడం ఒక పెద్ద ప్రాబ్లం. ఈ రోజుల్లో ఏంటంటే టీవీలో ఎంత వ్యూస్ వస్తే అంత గ్రేట్, అది కాదనమాట. దట్ ఈస్ నాట్ ఎ రియల్ మెజర్ ఆఫ్ యువర్ స్పిరిచువల్. యూ క్యాన్ బి పాపులర్, యూ క్యాన్ బి ఎనీథింగ్, అట్లా కాదు. You can buy popularity. అది you can buy popularity. వర్క్ అవుట్ యువర్ పాపులారిటీ. No, we can buy popularity. అవును. Double there are advertising agencies where you can throw money. They will create views for you. They will subscribe. Give you subscribers. కొత్త వ్యక్తి ఎవరైనా చూస్తే నిన్ను ఎక్కడో చూపించు. So you can buy popularity. That's all hype. అవును. We can create our own hype. That's not the family of God. అది దేవుని కుటుంబం కాదు కదా. దేవుని కుటుంబం ఇప్పుడు నా ఇంట్లో నేను హైప్ చేసుకోవాల్సిన పని, నా ఇంట్లో ఐఎమ్ యువర్ ఫాదర్ అని చెప్పి సూట్ వేసుకుని ఇదంతా చేసుకుని వస్తాము. వీఆర్ So is true with God's family. In God's family lo there is no room for hype. Right. ఏకైక కాపరి, ఏకైక బోధకుడు, ఇవన్నీ కూడా దేశం నుంచి, రాష్ట్రం నుంచి. ఇంకొకటి అపోస్తల కార్యం 23లో పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొంటిని. It's not ministry. Oh yes. It is your life. Walk with God. నేను దేవుని ఎదుట మంచి మనస్సాక్షి గలవాడనై నేటి వరకు, అంటే ఇప్పుడు నేను ఈ టైంలో నా మనస్సాక్షి క్లియర్ అనే ఆ గోల్ అన్నమాట. పౌలు మినిస్ట్రీ ఎంత చేసినా, ఎంత సక్సెస్ఫుల్ అయినా,
అదే 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 తిమోతితో కూడా చెప్తాడు కదా, మంచి పోరాటం పోరాడి తిని. మనము సమాధుల మీద రాసుకుంటాం ఇది మంచి పోరాటం పోరాడి తిని అని. మరి, పౌలు తనని గురించి తాను చెప్పుకోవడం నాకు అది చదివినప్పుడు వణుకుడు పుట్టింది. అంటే ఎందుకనంటే అంత ధైర్యంగా ఎట్లా చెప్పగలిగాడు అని తనని గురించి తాను. యా, ఇంకోటి ఏంటంటే డోంట్ డూ మినిస్ట్రీ ఫర్ కన్వీనియన్స్, డూ ఇట్ విత్ కన్విక్షన్. నాకు కొంతమంది పాస్టర్లు తెలుసు అనమాట, 20 ఏళ్ళ నుంచి తెలుసు. కొంతమందికి నేను ట్రైనింగ్ కూడా ఇచ్చాను. ఆరంభంలో వాళ్ళకున్నది సో సెన్సిటివ్ టు సిన్, సెన్సిటివ్ టు వరల్డ్లీ థింగ్స్. క్రమంగా సో దే మూవ్డ్ ఫ్రమ్ కన్విక్షన్ టు కన్వీనియన్స్. ఇది మినిస్ట్రీలో చాలా డేంజర్. ఇప్పుడు మీడియా వచ్చేసాక పోస్ట్ కోవిడ్ చాలా మంది పాస్టర్లు కన్వీనియన్స్కి వెళ్ళిపోయారు. సో కన్వీనియన్స్ అయిపోయాడు. అందరు చేస్తున్నారు అయ్యారు, మనం కూడా ఊపిలో వెళ్ళిపోలే అయ్యారు. అంటే నో, యూ హ్యావ్ టు స్విమ్ అగెయిన్స్ ద టైడ్. ఇంక వీళ్ళు అంటే ఒక చచ్చిపోయిన చేపలే ప్రవాహంలో యూ హ్యావ్ టు స్విమ్. మినిస్ట్రీలో ద మోర్ యూ గ్రో ఇన్ ద లార్డ్, ఎక్కువ మినిస్ట్రీ చేసినప్పుడు ఈ ప్రవాహాలు ఎక్కువ వస్తాయి. అందుకని ఇక్కడ ఒకటి, నేను మంచి మనస్సాక్షి గలవాడని దేవుని ఎదుట, ప్రజల ఎదుట కాదు, దేవుని ఎదుట చేశాను అని. దానికి సీక్రెట్ ఏమంటాడంటే, నేను మంచి మనస్సాక్షి కలుగుటకై అభ్యాసము చేసి తిని. మినిస్ట్రీలో ప్రసంగాలు తయారు చేసే అభ్యాసాలతో పాటు మంచి మనస్సాక్షి అభ్యాసం కూడా మనం చేయాలి. am I clear? am I closing the day with a clear conscience? బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసినట్టు మన పరిచర్య కూడా క్లియర్ కాన్షియస్ అకౌంట్తో క్లోజ్ అవ్వాలి. వావ్. వాట్ షుడ్ బి అ డైలీ షెడ్యూల్? అంటే క్రమశిక్షణగా ఒక పాస్టర్ కానీ ఒక సేవకుడు కానీ, ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, మన ఆర్టీఎఫ్ సెమినార్లు జరిగిన ప్రతి చోట ఒక ఎక్సర్సైజ్ చేపిస్తాం పాస్టర్లతో, వచ్చిన సేవకులు, లీడర్స్ వాళ్ళందరితో. ఏంటి అని అంటే 24 అవర్స్ యొక్క ఒక సర్కిల్ గీసి, ఆ స్పోక్స్ 24 స్పోక్స్ పెట్టి, మీరు ఎన్ని గంటలు నిద్రపోతారు, ఎన్ని గంటలు వాక్యం చదువుతారు, ఎన్ని గంటలు స్నానం చేస్తారు, ఎన్ని గంటలు భోజనం చేస్తారు, ఇవన్నీ ఎక్సర్సైజ్ చేస్తే, హౌస్ విజిటింగ్కి ఎంత టైం స్పేర్ చేస్తారు, మీరు పర్సనల్గా టైం ఏమంటారు దేవునితో సమయం గడపడానికి ఎంత టైం స్పేర్ చేస్తారు, ఇవన్నీ చేస్తే మేము గమనించింది చాలా చోట్ల మ్యాక్సిమం 80% ఆఫ్ ద సేవకులు వాళ్ళ జీవితంలో ప్రతి దినము 6 గంటలు లెక్క లేకుండా పోతుంది. 6 hours దే హ్యావ్ నో అకౌంట్. వాట్ డూ వి డూ అనే దానికి అసలు చాలా చోట్ల గమనించినామన్నా. ఇది చెప్పినప్పుడు, ఇది వాళ్ళతో చేపించినప్పుడు చాలామంది 6 గంటలకు లెక్క చెప్పలేరు. అంటే ఏం జరుగుతుంది, ఆ టైం ఎటుపోతుంది అనేది చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. మళ్ళీ ఎప్పుడు బిజీయే, 24/7 బిజీగా ఉన్నట్టే కనబడుతూ ఉంటారు, 24/7. కానీ టైం వైజ్గా ఆలోచిస్తే మాత్రం ఇది లేదు. సో ఒక పాస్టర్ యొక్క డైలీ షెడ్యూల్ ఎలా ఉండాలంటారు మీరు? అంటే గోల్ సెట్టింగ్ అనేది ఒకటి ఉంది, ఒక క్రమశిక్షణ అనేది ఉంది. మన బెస్ట్ మోడల్, యూ స్టార్ట్ ద డే విత్ గాడ్, ఎండ్ ద డే విత్ గాడ్, అండ్ స్పెండ్ ద డే విత్ గాడ్, ఆల్ ద థింగ్స్. అంటే ఒక టైం టేబుల్ వేసుకోవడం. ఇంకోటి ఏంటంటే చాలా డేంజరస్ వర్డ్ సేవకులు వాడేది, ప్రభు చిత్తమైతే. ఇట్ ఈజ్ అన్ ఎస్కేప్ అనమాట. ఇది ప్రభు చిత్తం కాదు, అందుకే ఈరోజు ఏం చేయలేదంటే అట్ట కాదు. అక్కడ ఆల్రెడీ బయలుపరచబడిన దేవుని చిత్తం ఉంది, అది నువ్వు చేయి ముందు. ఇంకా వేరే దానికి ఎందుకు వచ్చావు? ప్రభు చిత్తం అయితే ఈరోజు ఆ ఊరికి వెళ్తాను, ప్రభు చిత్తం అయితే ఇది చేస్తాను. యు ఆర్ సపోజ్ టు బి ఏ డిసైపుల్. ఇంకోటి లూజ్ గా మాట్లాడే 99% వస్తా బ్రదర్, 99% వస్తా అన్నోడు రాలేడు. ఆమె 1% డామినేట్ చేస్తుంది చాలా సార్లు. దట్ ఈస్ ట్రూ. అందుకే అంటే ఊరికే స్పిరిచువల్ లాంగ్వేజ్ వాడేసి ఎస్కేప్ అవటం ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్ అనమాట, వన్ ఆఫ్ ద ఎక్స్క్యూజెస్. అండ్ ఆల్సో ఫాల్స్ ప్రామిసెస్ ఇవ్వటం.
తప్పకుండా రోజు మీ గురించి ప్రార్థన చేస్తాను. చెప్పండి, నేను ఎప్పుడు చెప్పను అట్లా. మీరు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా చేస్తాను అంటానే కానీ ఇంకా వచ్చిన వాళ్ళందరికీ తప్పకుండా అంటే అది అబద్ధం లాగా. సడన్ గా నాకు వాళ్ళు ఫ్లాష్ అవుతారు, దెన్ ఐ ప్రే ఫర్ దెమ్. అంతేగాని మా అయ్యగారి గారు ఈ రోజు నుండి నాకు వరకు రోజు ప్రార్థన చేస్తాడంట అంటే ఐ గివెన్ ఏ ఫాల్స్ ఇంప్రెషన్ అబౌట్ దట్. అందుకే ఇట్స్ అబౌట్ ఇంటెగ్రిటీ, ట్రాన్స్పరెన్సీ అనే మాట. ఇంకా మేము మా చర్చిలో ప్రేయర్ బాక్స్ అని ఒకటి పెట్టాం. మా చర్చికి రోజు 10 మంది వస్తారు, చాలా అది సెంటర్ పాయింట్ కాబట్టి వస్తారు. సో ప్రేయర్ బాక్స్, పింక్ పేపర్స్, పెన్సిల్, పీపుల్ పుట్ ద ప్రేయర్ పాయింట్స్. రోజు ఒక 5-6 ప్రేయర్ పాయింట్స్ స్లిప్స్ పడతానే ఉంటాయి. వి ప్రే ఫర్ ఇట్ అండ్ సమ్ టైమ్స్ వి కాల్ దెమ్ అండ్ ఆల్ దట్. అందుకే ఫాల్స్ ప్రామిసెస్ ఇవ్వకూడదు మినిస్ట్రీలో. మనం ఇది అవునంటే అవునంటే కాదంటే కాదని చెప్పడం మనకి మంచిది. అన్న పీటర్ అన్న, ఇప్పుడు సేవకుడిగా వాట్ ఈస్ ద రోల్ అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టడీ? అంటే జ్ఞాన సముపార్జన అంటారు కదా, అంటే బైబిల్ చదవడం ఒకవైపు, ఇంకా ఇతర జ్ఞానం సంపాదించుకోవడం ఒకవైపు. మీరేమంటారు? వి నీడ్ టు హ్యావ్ ది నాలెడ్జ్. ఇప్పుడు ఒక డాక్టర్ పేషెంట్కి వైద్యం చేయాలి అని అంటే ఒక సామాన్యమైన వైద్యం చేయాలి అని అంటే 5.5 సంవత్సరాలు చదవాలి. జలుబు, దగ్గు, జ్వరం ఇట్లాంటి చేయడం కొరకు సామాన్యమైన ఎంబీబీఎస్ డాక్టర్ కి 5.5 సంవత్సరాలు చదవాలి. నాకు 5 గంటలలో ఇస్తా అన్నాడు ఒక ఆయన, రెవరెండ్ డాక్టర్ అని. రెండోది ఒక స్పెషలిస్ట్ అవ్వాలి అని అంటే ఇంకొక 4 సంవత్సరాలు చదవాలి. 3 సంవత్సరాలు పీజీ, ఇంకొక 2 సంవత్సరాలు ఎంతో పోస్ట్ పీజీ. సో మొత్తం 10 సంవత్సరాలు ఒక డాక్టర్, ఒక వ్యక్తి ఎక్విప్ అయితేనే గాని ఒక పేషెంట్ ని హ్యాండిల్ చేయలేడు. అలానే ఇంజనీర్, or if you want to be a professor in a Bible in a college or university, you have to study at least 10 years. So 5 years of study and 5 years of PhD, 10 years. So కానీ మనము అనేకమైనటువంటి విశ్వాసాలు, అనేకమైనటువంటి ఆలోచన విధానాలకి ఉన్నటువంటి వ్యక్తులకి ఆత్మీయంగా గెలవటానికి మనం ఎంత చదువుతున్నాం? వాట్ ఆర్ ది బైబిల్ అయినా మనం సంపూర్ణంగా చదువుతున్నామా అంటే అబ్సల్యూట్లీ నో, వీఆర్ నాట్ స్టడీ. సో ఒక సేవకుడు డాక్టర్ చదివిన దానికన్నా, ఒక లెక్చరర్ కొరకు సిద్ధపడే వ్యక్తి చదివిన దానికన్నా, ఇంజనీర్ చదివిన దానికన్నా ఎక్కువ చదవాలి. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీ. ఈ మధ్య ఆఫ్ గాడ్ ని ఎక్కువ చదవాలి. ఈ మధ్య కొంతమంది అసలు వీళ్ళు ఓన్లీ పుస్తకాలు చదవమంటున్నారు, పరిశుద్ధాత్ముడే మాట్లాడతాడు, మేము నిలవబడితే పరిశుద్ధాత్ముడే మాట్లాడతాడు అని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది. అదే పరిశుద్ధాత్ముడు మాట్లాడటం గురించి మనం ఆలోచన చేద్దాం. వాక్యాన్ని చదవకుండా మనము వాక్యాన్ని ప్రకటించాం. ద హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ we will understand only when we read all the 66 books of the Bible. దాన్ని అనుసరించి వ్యాఖ్యానం చేసినటువంటి అనేక మంది భక్తుల పుస్తకాలు చదవటం అనేది క్షేమకరం. అయితే ఇక్కడ పుస్తకాలు చదివి చెప్తారు అనేటువంటి మాట గురించి చెప్తున్నాను. అంటే పుస్తకాల్లో ఉన్నదంటే వ్యాఖ్యానమే కదా, ఒక వచనం తీసుకుని ఇది దీని అర్థం ఇదే అని చెప్పడమే కదా. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసి దీని అర్థం ఇదే అని నువ్వు చెప్పినప్పుడు, పుస్తకాల్లో దీని అర్థం ఇదని ఎవరైతే చెప్పారో నువ్వు కూడా చెప్పింది అదే కదా. ఇప్పుడు వాళ్ళు కూడా అనేక మంది కామెంటేటర్స్ రాసినవి కూడా బైబుల్ని టెక్స్ట్ బుక్ గా తీసుకుని దీని యొక్క అర్థము ప్రాబబ్లీ ఇదే ఉంటుంది అని చెప్పారు. నువ్వు కూడా దీని అర్థం ఇదే అని చెప్తున్నావుగా. సో నేను నీ మాట వింటాను బదులు వేరే మాట వినొచ్చుగా. ఇద్దరు అర్థం చెప్పింది, ఏ అర్థం కరెక్ట్ గా ఉంది, ఏ అర్థం వాక్య అంటే అన్వయించుకోవడానికి యోగ్యమైనదిగా ఉంది, ఏ యొక్క అర్థం
నన్ను రూపాంతరపరుస్తుంది అనే బేరుజీ వేసుకునేటువంటి స్వాతంత్రం నాకు లేదా? సో అంచేత అది సాతాను యొక్క ఆలోచన. పుస్తకాలు చదవకూడదు, ఓన్లీ బైబిల్ చదివితే సరిపోతుంది అని చెప్పేటువంటిది సాతాను యొక్క ఆలోచన. నేను మీతో చెప్తున్నప్పుడు నా స్ట్రగుల్స్ ఎలాగా ఓవర్కమ్ చేయబడ్డానని చెప్తున్నాను కదండి. నేను పుస్తకాలు చదవటం వల్లనే, డెలివరెన్స్ గురించి కొన్ని పుస్తకాలు చదవటం వల్ల, కొన్ని కౌన్సిలింగ్ బుక్స్ చదవటం వల్ల, అంటే బైబిల్ నుంచి తీసుకున్నారు వాట్ బేసిస్ బైబిలే. దానికి అర్థం తెలిసినప్పుడు అది నా జీవితానికి అన్వయించుకుంటూ కొనసాగిస్తున్నప్పుడు నేను ఆ యొక్క బ్లెస్సింగ్ పొందుకున్నాను. సో అంటే నేను పుస్తకం వల్ల దీవించబడ్డానని చెప్తున్నానా? లేదు, వాక్యం యొక్క అర్థాన్ని వివరించడం వల్ల ఇంకొక వ్యక్తి, నేను అంత అర్థం చేసుకోవడానికి ఆ వయసు లేదు, అంత లోతైన జ్ఞానం లేదు, ఇంకొక చదివినటువంటి వ్యక్తి దాని మీద పట్టినటువంటి వ్యక్తి అర్థం చెప్పడం వల్ల దాన్ని నేను చూసుకుని నేను నా జీవితానికి అన్వయించుకున్నాను. సో కాబట్టి వాక్యాన్నితో పాటు భక్తుల చరిత్రలు, వాక్యాన్ని వివరించి అర్థం చెప్పిన వారి యొక్క బుక్స్ చదవటం అనేది ఒక సంఘ కాపరికి ఎంతైనా అవసరం. వండర్ఫుల్. అయితే ఒక డేంజర్, పుస్తకాల నుంచి ఒక డేంజర్ మాత్రం చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే ఈ యొక్క గ్రీక్ థాట్ లో, గ్రీక్ యొక్క ఫిలాసఫీలో నాలెడ్జ్ అనేది కేవలము ఇంటలెక్చువల్ పర్సూట్, మానసిక సంబంధించింది, తత్వానికి సంబంధించింది, ఆర్గ్యుమెంట్స్, ఐడియాస్. కేవలము నాలెడ్జ్, హెడ్ బిలాంగ్స్ టు ద హెడ్. ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ మొరాలిటీ. కానీ బైబిల్ యొక్క జ్ఞానం అది జ్ఞానానికి సంబంధించింది, మొరాలిటీకి కూడా సంబంధించింది, పరిశుద్ధతకు సంబంధించింది. సో అంచేత ఒకవేళ బైబిల్ని కేవలము మేధో సంపత్తి కొరకు, ఇంటలెక్చువల్ ఆ యొక్క అక్యుములేషన్ కొరకు నువ్వు బైబిల్ని చదివి విధేయత చూపించకపోతే నువ్వు పరిసయ్యుడు లాంటి వాడివే. నువ్వు బైబిల్ జ్ఞానాన్ని, దైవవాక్కుని గ్రీకు తత్వములో నువ్వు అనుకరించినట్లుగా అర్థం చేసుకో. అందుకనే మనం కొంతమంది థియోలాజియన్స్, లిబరల్ థియోలాజియన్స్, బైబిల్ పండితులు, వారికి వాక్య జ్ఞానం ఉన్నది కానీ వారి జీవితాల్లో రూపాంతరత లేదు. ఎందుకంటే స్టడీ, వాళ్ళు వాక్యాన్ని ఎక్యుములేషన్ కొరకు చదివారు, జ్ఞాన సముపార్జన కొరకు చదివారు, విధేయత కొరకు దాన్ని చూపించలేదు. రైట్. సో ఆ యొక్క డేంజర్ ని మనం గుర్తుపెట్టుకుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు వాక్యానికి విధేయత చూపించాలి అనేటువంటి గ్రహింపులో మనం ఉంటే పుస్తకాలను మనం చదవటంలో ఆ రీతిగా సంఘ కాపరి దైవ సేవకుడు వాక్య జ్ఞానంలో ఎదగాలి. ఎదిగితేనే సంఘాన్ని పోషించగలడు. దుర్బోధకులు వచ్చినప్పుడు అతను చెప్తున్నది దుర్బోధన చెప్పడం కాదు, కానీ అది ఎందుకు దుర్బోధన అని మనం చెప్పినప్పుడే విశ్వాసులు వింటారు. సంచేత దుర్బోధలు వచ్చే XYZ ఈస్ ఫాల్స్ ప్రీచర్ అని చెప్పడం కన్నా XYZ సిద్ధాంతపరంగా ఎక్కడెక్కడ వేరైపోయాడని చెప్పడం అనేది వేరు. దాని కొరకు ఖచ్చితంగా సాధన చేయాలి, చదవాలి. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, దెర్ ఇస్ నో షార్ట్ కట్. అయితే ఈ ఏమంటారు, రెండు మాటలు ఇప్పుడు బిబ్లికల్ లిటరసీ, వాక్య జ్ఞానం సంపాదించుకోవడం, ఇంకోవైపు ఇతర విషయాల గురించిన జ్ఞానం సంపాదించుకోవడం, రెండు చోట్ల కూడా సేవకులంగా ఫెయిల్ అయిపోతా ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా. ఎందుకు అని అంటే వాక్య జ్ఞానం సరిగా లేకపోతే ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం చదివి అది క్రొత్తగా అనిపించి ఏదో ఏమంటారు ఎక్సైట్మెంట్ లో, ఆ పుస్తకం చదివిన ఎక్సైట్మెంట్ లో పోయి ఇదే గొప్ప అని చెప్పడం అనేది కూడా చాలా మంది చేస్తా ఉన్నటువంటి. ఇంకొక విషయం ఏంటంటే మీరు అన్నట్టు అంత్యదిన ఆనవాళ్ళు, వాటిల్లో ఒక లక్షణం ఏంటి అని అంటే వాళ్ళకు
ఏమంటారు అక్కడ చక్కటి మాట ఉన్నది, కొరుకుడు పూర్ణ చెవులు కలిగినటువంటి దురద చెవులు కలిగినటువంటి వాళ్ళు. అంటే ఏది ఇంట్రెస్టింగ్ అనిపిస్తే అదే వాస్తవం అనుకునేటువంటి అది కూడా ఉంది. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం. మీరు చెప్పినటువంటి విషయాలు ఒక సేవకుడుగా ఆలోచించాల్సినటువంటి విషయాలు, చాలా క్రమశిక్షణ చేసుకోవాల్సినటువంటి విషయాలు. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ పరమ జీవము నాకు నివ్వ ప్రకాష్ యేసుడియన్ గారు ఆయన అనేవాడు, ఒక చేతిలో న్యూస్ పేపర్, ఒక చేతిలో బైబుల్ ఉంటుంది, యూ షుడ్ అప్డేట్ యువర్ సెల్ఫ్. తర్వాత బుక్ నాలెడ్జ్ అనేది మనకి అవసరం. నా దగ్గర డబ్ల్యూఈ వైన్ గ్రీక్ స్కాలర్ వర్డ్ స్టడీ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కమ్ అనేది చూస్తే అక్కడ 39 పదాలు ఉన్నాయి, గ్రీక్ పదాలు. ఫెల్ 9 పదాలు ఉన్నాయి. అప్పుడు నేను అది చదివినప్పుడు ఈ రెఫరెన్స్ లో ఏ కాంటెక్స్ట్ లో ఆ పదం వాడారు, కాన్ఫిడెన్స్ నాకు ఐడియా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నా మెసేజ్ లో ఇందుకనే ఇలా అన్నారు. కాబట్టి నేర్చుకోవడంలో తప్పేం లేదు, వీ హ్యావ్ టు స్టడీ. కొందరు ఏంటంటే ఇప్పుడు యేసయ్య పాదం దగ్గర కూర్చుంది కదా, సో ఐ డింట్ గో టు బైబిల్ కాలేజ్, నేను మార్తా కాలేజ్ పాదాలు మేరీ అక్కడ కూర్చొని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నాను అని అలాగంటారు. కానీ మనకి నాలెడ్జ్ ఉన్నప్పుడు మనం నేర్చుకోవటం. ఇంకోటి, బైబిల్ అంతా దేవుని వాక్యమైన మీరు గమనించారా, అక్కడక్కడ ఆ పుస్తకంలో ఏ విధంగా రాయబడిన నాన్ బిబ్లికల్ బుక్స్ ఆర్ బీయింగ్ రెఫర్డ్ ఇన్ ద బైబిల్. ఈవెన్ పౌలు కూడా నా పుస్తకాలు తీసుకొని రమ్మని అంటాడు. లేఖనములు పరిశోధించండి, నా గురించి ఏం రాసింది తెలుసుకోండి అంటే, బైబిల్ ఇట్ సెల్ఫ్ ఈస్ సేయింగ్ గో టు సోర్సెస్ విచ్ విల్ అల్టిమేట్లీ హెల్ప్ యూ మినిస్ట్రీలో. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. అయితే పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు, నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు నాకు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు అని పరిశుద్ధాత్ముని మీద తోసేయడం కూడా సరైనది కాదు అన్న విషయం. అంటే ముందే మనం ఆయన సన్నిధిలో సమయం గడిపి వాక్యాన్ని సరిగా చదివి అప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించగలడు కదా. ఒక రెఫరెన్స్ చెప్తుంటారు, ఆ సమయంలో మీరు ఏమి బోధించవలెను బయలుపరచబడును అంటే, ఆ కాంటెక్స్ట్ ఈజ్ ఎ పర్సిక్యూషన్ కాంటెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ చర్చ్ ప్రీచింగ్. రైట్, అది మనం కాంటెక్స్ట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లో చాలా చేసుకోవచ్చు. అలాగంటే పౌలు నువ్వు శ్రమ పడుము అన్నాడు కదా, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఏమంటారు, రైట్లీ డివైడింగ్ ద వర్డ్. సరే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు చివరి అంశానికి వద్దాం, పాస్టర్స్ పర్సనల్ లైఫ్. దీని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు కుటుంబం గురించి మీరు చెప్పారు. చాలా మంది ఎదుర్కొనే సమస్య ఏంటి అని అంటే, ప్రాబ్లం విత్ ద వైఫ్, స్పౌస్. ఒకవేళ స్త్రీ సేవలో ఉంటే పురుషుడితో సమస్య, పురుషుడు సేవలో ఉంటే స్త్రీతో సమస్య. ఇది ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటారు మీరు? వాట్ ఈస్ యువర్ టేక్? అంటే ఇప్పుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, ఆయనకి సాటి అయిన సహాయం. అక్కడ హీబ్రూ వర్డ్ ఏజర్. ఏజర్ ఈజ్ సంబడి హూ కంప్లీట్స్ యూ, షీ డస్ నాట్ కంపీట్ విత్ యూ. సో నీవు పరిచయం చేస్తుంటే దేవుడు ఒక సాటి అయిన సాయాన్ని ఇచ్చాడు అంటే, నాట్ జస్ట్ టు కంప్లీట్ యూ టు బికమ్ ఎ ఫాదర్ ఆర్ ఎ హస్బెండ్. కాంప్లిమెంటరీ. కాంప్లిమెంట్ అంటే అన్ని విధాల మినిస్ట్రీలో అన్ని విధాల చేయాలి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, కొంతమంది నేను చాలా మంది పాస్లో ట్రైనింగ్ ఇచ్చాను బైబిల్ లీగ్లో ఉన్నప్పుడు. కంప్లైంట్ ఏంటంటే, మాకు టైము ఇవ్వడం, ఇట్స్ టూ బిజీ ఇన్ మినిస్ట్రీ. ఇంకా మనకు ఒక సామెత తెలుసు కదా, ఒక సామెత ఏంటంటే, మా అయ్యగారండి వీధిలో దైవం ఇంటిలో దయ్యం. ఇంటికి వస్తే దయ్యంలాగా అయిపోతాడు, కాబట్టి అందుకే అయ్యగారు మీరు బయటే ఉండండి అని చెప్పాను. అలాంటి వాళ్ళు చూశాను, అలాంటి స్టోరీలు మేము విన్నాం. మేము పాస్టమ్మ గారు అంటే పాస్టమ్మ ఈజ్ ఏ హిండ్రెన్స్ ఫర్ మీ. పాస్టమ్మ నా సేవకు ఆటంకం
కాదండి. ఆమెకి నీకున్నంత గుర్తింపు ఉండకపోవచ్చు, కానీ ఆమె ఇంట్లో చాలా చేస్తుంది, పిల్లల్ని పెంచే విషయం, అన్ని విషయాలు ఆమె చూసుకుంటుంది కదా. కాబట్టి భార్యతో గడపవలసిన సమయం, క్వాలిటీ టైం విత్ హర్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అది ఇఫ్ యూ కెన్ స్పెండ్, ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు పాస్టర్ నాకు కూడా అపాయింట్మెంట్ ఇస్తావా అన్నప్పుడు నాకు చాలా సిగ్గేసింది. నేనేమో దేశ విదేశాల్లో వెళ్ళిపోయి వాక్యం చెప్పడం అది చేస్తుంటే, నో, ఐ నీడ్ టు స్పెండ్ టైం. అందుకే నేను చాలా కట్ డౌన్ చేసేసి అపాయింట్మెంట్స్ ఎక్కువ తీసుకోకుండా ఐ నీడ్ టు స్పెండ్ టైం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యా, అయితే చాలా చోట్ల గమనించే విషయం ఏంటంటే, మీరు అన్నట్టు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడము ఎంత ఇంపార్టెంటో, ఇంకోవైపు సంఘంలో సంఘ కార్యక్రమాల్లో లేక నిర్ణయాలు తీసుకునే విషయంలో ఇంటర్ఫియరెన్స్ దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే ఇట్ డిఫర్స్ ఫ్రమ్ చర్చ్ సెటప్. కొన్ని చర్చ్ సెటప్లో అసలు పాస్టర్ మా రోలే ఉండదు, అసలు రానివారు కూడా. షీఈస్ నోవేర్ టు బి ఫౌండ్. ఈ కొన్ని ఇండిపెండెంట్ చర్చెస్లో ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇనిషియల్గా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, అంటే ఇంకా అక్కడ ఎస్టాబ్లిష్ అవడానికి ఆ స్ట్రగుల్స్లో ఉంటుంది. కానీ ఒక స్టేజ్కి వచ్చేసాక వేర్ యూ బికమ్ ఇండిపెండెంట్, నీకు బాగా డబ్బులు వస్తున్నాయి, పాపులారిటీ అయిపోయింది, యూ హ్యావ్ యువర్ ఓన్ ప్లాట్ఫామ్ టు. సో సమ్వేర్ హియర్ యూనో ఈ వరల్డ్లీనెస్ అనేది ఎంటర్ అయిపోవటం, ప్రయారిటీస్ మారిపోవటం, అండ్ దేవుడిని అడ్డం పెట్టుకొని పరిచర్య చేసుకోవటం. సో ఇక్కడ వీళ్ళిద్దరికి కోఆర్డినేషన్ లేకపోవటం. కాబట్టి ఇప్పుడు మన స్టోరీ ఉంది కదా, అననీయా సఫీరా, వేర్ దే వేర్ అగ్రీయింగ్ టు ఫ్రాడ్, సంఘానికే నాశనం కలిగించడానికి పూనుకున్నారు అంటే, సో ఈ భార్య సహకారం ఉండొచ్చు. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ చర్చ్, ఇట్స్ గుడ్, ఉండాలి. కానీ మళ్ళీ ఇక్కడ డామినేషన్ అని కాదు, కానీ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ బ్యాలెన్సింగ్ అండర్స్టాండింగ్. ఓకే, మనము మన చర్చికి వాహనం కొనాలి అనుకుందాం. వాహనం కొనాలంటే అక్కడ లేదు, మనకి పెద్ద కారు ఉండాలి, ఏసీలు ఉండాలి, అమ్మగారికి నచ్చిన కారు కావాలి. అట్లా కాకుండా ఇట్ ఈస్ అబౌట్ వాట్ వీ నీడ్ రాదర్ దెన్ వాట్ ఐ వాంట్. అక్కడ కూడా ఈ నిర్ణయాలు అక్కడ నాట్ జస్ట్ వాహనం, ఏదైనా కూడా పరిచర్యలో, సంఘంలో నాకు ఇది అవసరము, ఇది నాకు కావాలి. ఇక్కడ కూడా వీళ్ళిద్దరూ పోటీ పడకుండా ఒక కామన్ అండర్స్టాండింగ్కి వచ్చినప్పుడు అల్టిమేట్లీ సంఘక్షేమం, సంఘ అభివృద్ధి కోసం వర్కౌట్ చేయటం. ఐ థింక్ అంటే ఈ విషయం మాట్లాడడానికి కొంతమంది పాశ్రమలను కూర్చోబెట్టి మాట్లాడితే బాగుంటుందేమో. చాలా బాగుంటుంది కదా. ఎందుకు అని అంటే, ఇప్పుడు చాలా చోట్ల ప్రాముఖ్యంగా చాలా సంఘాలలో సమస్యలు, రూట్ కాజ్ ఎక్కడికి వెళ్ళినా కూడా పాస్టర్ గారు, పాస్టర్ అమ్మగారు పీపుల్ని హ్యాండిల్ చేసే విధానంలోనే సమస్యలు వస్తా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఈదర్ హిమ్ ఆర్ హర్. ఇప్పుడు ప్రాముఖ్యంగా గ్రామాలలో వాళ్ళకు నచ్చిన వ్యక్తులను దగ్గరికి తీయడం, వాళ్ళకే బాధ్యతలు ఇవ్వడం, ఎదుటి వాళ్ళు సంఘంలో ఇంకా ఎంత టాలెంటెడ్ పీపుల్, గిఫ్టెడ్ పీపుల్ ఉన్నా కూడా వీళ్ళకి నచ్చకపోతే వాళ్ళని పక్కన పెట్టడం, నిర్ణయాల్లో పాస్టర్ గారు చెప్పినటువంటి నిర్ణయాల్లో వీళ్ళు ఇంటర్ఫియర్ అవడం, వాళ్ళు చెప్పిన విషయాల్లో వీళ్ళు ఇంటర్ఫియర్ అవడం, ఇవి చాలా సర్వసాధారణంగా ఊర్లలో కనబడేటువంటి విషయాలు. ఐ మీన్ ఊర్లే కాదు, చాలా చాలా సంఘాలలో, ఇండిపెండెంట్గా ఉన్నటువంటి సంఘాలలో. పీటర్ అన్న, మీరేమంటారు? పాస్టర్ అండ్ వైఫ్ ఇద్దరు సంఘాన్ని కట్టే విధానంలో, సంఘాన్ని కట్టడంలో ఇద్దరిది పాత్ర ఉంటుంది కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? పాస్టర్ అండ్ పాస్టర్స్ వైఫ్ ఇద్దరు కలిసి చేసే పరిచర్యలు కొన్ని ఉన్నాయి. పాస్టర్ ఒక్కడే చేసే పరిచర్యలు కొన్ని ఉన్నాయి. పాస్టర్ అమ్మ ఒక్కతే చేసే పరిచర్యలు కొన్ని ఉన్నాయి.
ఆ క్లియర్ డిస్టింక్షన్ కావాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఫ్యూ ఫ్యామిలీస్, మేబీ అరౌండ్ 25-30 ఫ్యామిలీస్ ఉంటాయేమో. మేము హౌస్ విజిటింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇద్దరం కలిసే చేస్తాం. దెర్ ఇస్ నో వన్ పర్సన్ గోయింగ్. అంటే ఇద్దరం కలిసి చేస్తున్నప్పుడే ఆ ఫ్యామిలీని గురించినటువంటి విషయాలు అర్థమవుతాయి. సిస్టర్స్ గురించిన విషయాలు అర్థం, ఆమెకు చెప్పుకుంటారు, బ్రదర్స్ తో నేను మాట్లాడతాను. ఓకే, సో అంచేత ఇద్దరు కలిసి చేసేటువంటి పరిచర్య. పుల్పిట్ మినిస్ట్రీలో నేను ప్రీచ్ చేస్తాను. నా వైఫ్ సండే ప్రీచ్ చేయదు. తర్వాత చర్చ్ లో ఎల్డర్స్ ఉన్నారు, యూత్ ఉన్నారు, వాళ్ళు ప్రీచ్ చేస్తారు. సో అంటే ఏదైనా ఒక సండే ప్రీచింగ్ విషయంలో, ఒక టాపిక్ మాట్లాడే దాని విషయంలో పుల్పిట్ మినిస్ట్రీ రిలేటెడ్ పీపుల్ డిసిషన్స్ తీసుకుంటారు. అందులో పాస్టర్ అమ్మ యొక్క రోల్ లేదు. అలాగే విమెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు అదే వాళ్ళు తీర్మానాలు తీసుకుంటారు. సో అంచేత ఇది ప్రాథమికంగా పరిచర్యలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. అయితే చాలాసార్లు బ్రదర్ చెప్పినట్టుగా మినిస్ట్రీ అభివృద్ధి చెందుతున్న కొద్ది కూడా ఒక విధమైనటువంటి కాంపిటీటివ్ స్పిరిట్ విత్ ఇన్ వైఫ్ అండ్ హస్బెండ్స్ రావటం అనేది చూస్తాం. కొన్ని స్టోరీస్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ రియల్లీ, ఐ డోంట్ వాంట్ టు టెల్ నౌ. ఏంటంటే ఇట్స్ ఎ క్లియర్ ఇండికేషన్ ఆ మినిస్ట్రీలో అమ్మగారు అప్పర్ హ్యాండ్ తీసుకోవాలని ప్రయత్నం చేసినటువంటి కొన్ని మినిస్ట్రీస్ నేను చూశాను. కొన్ని మినిస్ట్రీలో అమ్మగారు అప్పర్ హ్యాండ్ తీసుకుంటున్నారు కాబట్టి అమ్మగారిని సప్రెస్ చేసి వారిని కొంతమందిని ఇన్సానిటీలోకి పంపించినటువంటి మినిస్ట్రీస్ కూడా చూశాను. ఐ సీన్ బోత్ ద సైడ్స్. పిచ్చోళ్ళు అయిపోయిన పాస్టర్లను కూడా నేను చూశాను. సో అంటే అది ఒక ట్రాజడీ అనమాట. క్రిస్టియన్ మినిస్ట్రీలో దానంతటి విచారకరమైనటువంటి విషయం ఇంకోటి ఏది కూడా ఉండదు. అంటే యాజ్ అ పాస్టర్ యూ నీడ్ టు బిల్డ్ ద చర్చ్ అన్నప్పుడు మనం అంటే not just building the church, as we are building the church, God is allowing us to build the church, and here is our wife who actually needs help. She should be built. She should not be isolated. కదా, ఆమె కట్టబడవలసిన సమయంలో ఆమెను కట్టకుండా ఆమెను ఐసోలేట్ చేసి ఈ సమస్యకు దూరంగా ఉంచాలని చేసిన ప్రయత్నం చర్చ్ హిస్టరీలో చూస్తాం. ఎక్కడ జాన్ వెస్లీ రివైవల్లోనే చూస్తాం. జాన్ వెస్లీ రివైవల్లో జాన్ వెస్లీ వైఫ్, ఆయన యొక్క ఫ్యామిలీ లైఫ్ గురించి చూస్తే మనకు అర్థమవుతుంది జాన్ వెస్లీ వైఫ్ ని ఎట్లా చర్చ్ హ్యాండిల్ చేసింది. ఇట్స్ బికాస్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ జాన్ వెస్లీ అండ్ హిస్ వైఫ్, కొన్ని జెన్యూన్ కన్సర్న్స్ జాన్ వెస్లీ వైఫ్ రేస్ చేసింది. జాన్ వెస్లీ ఆయన యొక్క రివైవలిస్ట్, ఎమోషనల్ ఇది అందులో ఆయన కొన్ని తన కుటుంబ సమస్యలను చర్చ్ పెద్దల దగ్గర వాపోతాడు. చర్చ్ పెద్దలు ఒక సమయంలో, ఇది మొదటిసారి దీని గురించి ఉన్నాను, మొన్న ఇంకొక పాస్టర్ గారు చెప్తారు, తర్వాత చెప్తాను. సంఘ పెద్దలు పాస్టర్ గారు హాస్పిటల్లో, జాన్ వెస్లీ హాస్పిటల్లో ఉన్నప్పుడు చనిపోతుంది అనుకున్నప్పుడు, ప్రభా నీకు చేతికి అప్పగిస్తున్నామని ప్రార్థన చేసినటువంటి విషయం కూడా విన్నాను. ఈ మధ్య కాలంలో ఇంకొక అయ్యగారు చెప్పారు, ప్రభా నేను సేవ చేయలేకపోతున్నాను, మా ఇద్దరు ఎవరినో ఒకరిని ఉంచని ప్రార్థన చేశాడంట. సో వాట్ ఏ ట్రాజడీ ఇట్ ఈస్. అంచేత ఖచ్చితంగా ఈ యొక్క కాన్ఫ్లిక్ట్స్ ని మనము బయటకు తీయాలి. పాస్టర్స్ కి, పాస్టర్స్ వైఫ్స్ కి కౌన్సిలింగ్ అనేది, వాళ్ళ కొరకైనా సెపరేట్ సెమినార్స్ అనేవి మనం ఖచ్చితంగా చేయాలి. సో దిస్ ఇస్ దేర్ ఎవ్రీవేర్. ఈ యొక్క పాస్టర్ యొక్క మధ్యన వైరుధ్యాలు నాకు అర్థం కానిది ఏమిటంటే, సాటి అయిన సహకారి అని మనం నమ్మినప్పుడు, దేవుని యొక్క సార్వభౌమ చిత్తంలో ఆయన నీకు భాగస్వామిని ఇచ్చినప్పుడు, ఆమె యొక్క బలహీనతలను, ఆమె యొక్క బలాలను కూడా నీవు
పెళ్లి చేసుకున్నావు. ఆమె బలహీనతల్లో నీ బలమును కాంప్లిమెంట్ చేయాలి, ఆమె బలాన్ని నీ బలహీనతల్లో తీసుకోవాలి. దట్స్ హౌ ద సినర్జికల్ పవర్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. అది చేయకపోతే ద మోస్ట్ డివైడెడ్ ఫ్యామిలీ ఇస్ పాస్టర్స్ ఫ్యామిలీ. అందుచేతనే చాలా సందర్భాల్లో పాస్టర్స్ యొక్క చిల్డ్రన్ దే ఆర్ ద విక్టిమ్స్. Both boys and girls, they are the victims. They go for addictions. They hate ministry. Enchatanante you are not demonstrating the biblical model that needs to be demonstrated in the family first. ఇక మినిస్ట్రీ అనేది అది గొప్ప భాగ్యం అనేటువంటి భావన పిల్లల్లో కలిగి చేయలేకపోవడం, అది విచారకరం. సో అంచేత ఈ యొక్క మోడలింగ్ లో పాస్టర్ అండ్ పాస్టర్స్ వైఫ్ ప్లే వైటల్ రోల్. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో నువ్వు మందను కాసినప్పుడు ఇష్టపూర్వకంగాను బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారంగా ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతో మీ మధ్యనున్న దేవుని మందును పై విచారణ చేయొచ్చు, దాన్ని కాయడి. కింద ఏమిటంటే ప్రభువులైనట్టుగా మందుకు మాదిరిగా ఉన్నాడు. కాంట్రాస్ట్ మాస్టర్స్ అండ్ మోడల్స్. సో let us not talk about masters, models. If the pastor and pastors are the shepherds, the chief shepherds, and they should be the models in the church. సో అంచేత ఇంతకుముందు నేను చెప్పిన మాట, దేవుని యొక్క గౌరవాన్ని సంఘంలో డిమాన్స్ట్రేట్ చేయడం కొరకు పాస్టర్ తగ్గించుకోవాల్సిన చోట తగ్గించుకోవాలి. భార్య బలహీనమైన ఘటమని తెలుసు కాబట్టి ఓర్చుకోవాల్సిన చోట ఓర్చుకోవాలి. ఆమెను బిల్డ్ చేసే క్రమంలో ఎలా ఏమి చేస్తే ఆమె బిల్డ్ చేయబడుతుంది అనేటువంటి దాని విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. సో ఇఫ్ యు మిస్ దట్ వి మిస్డ్ ఇట్. రెండు విషయాలు. ఒకటి నేను చూశాను, సమ్ పాస్టర్లు దే ఆర్ ట్రీటెడ్ లైక్ నాన్ ఎంటిటీస్. వెరీ మచ్. అసలు మీకు మాకు మినిస్ట్రీతో సంబంధం లేదు, ఇంట్లో పడి ఉండు, ఓన్లీ 120 పెట్టాలంతే. వచ్చిన వాళ్ళకి ఏంటంటే చిల్డ్రన్ హ్యావ్ దే హేట్ ద పాస్టర్ బికాస్ ద వే హీ ట్రీట్స్ దేర్ మదర్. The other way also. Right. సో అందుకే అది ఇంట్లో సాక్ష్యం అని నేను అందుకే చెప్తాను, వెరీ ఇంపార్టెంట్. పిల్లలు నేను నా నాన్నగారు చేసిన మిస్టేక్ నేను కూడా చేస్తాను అని రావాలి, కానీ అబ్బో అది మాత్రం వద్దు నాయన అంత యాటిట్యూడ్ క్రియేట్ చేయకూడదు. ట్రూ. యా, కొన్ని సంవత్సరాల క్రితం మిషనరీల కుటుంబంలో గురించి ఒక సర్వే చేసినారని రిపోర్ట్ వచ్చింది. వాళ్ళ పిల్లలు, ప్రత్యేకంగా మిషనరీలు, సేవకుల పిల్లలు ఎంతమంది వాళ్ళ సేవలో కొనసాగాలని ఇష్టపడుతున్నారు అని సర్వే చేస్తే నియర్లీ 70% ఆఫ్ ద చిల్డ్రన్ ఫ్రమ్ పాస్టర్స్ ఫ్యామిలీస్, మిషనరీస్ ఫ్యామిలీస్, దే డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ విత్ మిషన్స్ ఆర్ మినిస్ట్రీ. అది ఒక సర్వేలో తేలినటువంటి విషయం. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. సో ఇది మనం చాలా తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి విషయం. కుటుంబాన్ని ఎలా క్రమశిక్షణ చేసుకోవాలి, భార్య కానీ భర్త కానీ వ్యక్తిగత జీవితాన్ని, అలాగే మినిస్ట్రీ కోసం మన జీవితాలను ఎలా క్రమశిక్షణ చేసుకోవాలని చాలా జాగ్రత్తలు మీరు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా వాట్ ఆర్ యువర్ కామెంట్స్? ఈ ఫైనల్ కామెంట్స్ చెప్పండి. ఒక బిలీవర్గా సహవాసంలో నేను ఎలాంటి క్రమశిక్షణ గల జీవితం జీవించాలి? రెండవది, ఒక సేవకుడిగా వ్యక్తిగతంగాను కుటుంబంగాను ఎలాంటి క్రమశిక్షణలు జీవించాలి? యువర్ ఫైనల్ కామెంట్స్, బోత్ ఆఫ్ యూ. యా, స్టార్టింగ్ విత్ ఒకటి ఏంటంటే, బికమింగ్ ఎ బిలీవర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బీయింగ్ ఎ డిసైపుల్. ఎస్. సో విశ్వాసి అయ్యాను నేను. దట్ వాజ్ అన్ ఈవెంట్. శిష్యత్వం అనేది ఆన్ గోయింగ్, దీనికి విరామం ఉండదు.
సో ఆ పర్స్పెక్టివ్ అంటే ప్రజలు నన్ను చూసినా చూడకపోయినా 24/7 ఐఎమ్ ఏ డిసైపుల్ ఆఫ్ జీసస్. సో శిష్యత్వం అనే ప్రక్రియ తెలుసుకోవడం చాలా అవసరం. అది చాలా బెస్ట్. 2 పేతురు 1వ అధ్యాయంలో భ్రష్టత్వం నుండి తప్పించుకొని దేవ స్వభావంలో పాలివారగుటకై ఒక 7 మెట్లు చెప్తాడు అనమాట. ఈ మెట్లు ఒకటి పెట్టుకొని ఇంకోటి అమర్చుకోమంటాడు, ఒకటి తీసేది కాదు. ఈ విశ్వాసమునకు సద్గుణము, సద్గుణమునకు జ్ఞానము, జ్ఞానమునకు అంటే విశ్వాసం కొనసాగుతూ ఉంటుంది. సో అది దట్ ఈస్ అల్టిమేట్. చదువుతారా వాక్యం? 2 పేతురు 1వ అధ్యాయంలో 4వ వచనంలో, దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. కాబట్టి ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునకు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశనిగ్రహం, ఆశనిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తి, భక్తికి సహోదర ప్రేమ అమర్చుకొనుడి. బ్యూటిఫుల్. సహోదర ప్రేమ దయను అమర్చుకుని, దయ అని ఆగాపే వచ్చింది అక్కడ. అల్టిమేట్లీ దేవ స్వభావం అంటే యూ షుడ్, ఇందాక అన్న చెప్పినట్టు ప్రేమ, అల్టిమేట్లీ ప్రేమ. సో ఈ దేవ స్వభావం యాత్రలో ఇఫ్ యూ డోంట్ ఎండ్ అప్ విత్ అగాపే లవ్, యువర్ ఎఫర్ట్స్ ఆర్. తర్వాత ఒక మాట అంటాడు నెక్స్ట్ లో, ఇవి మీకు కలిగి ఉండాలి, విస్తరించిన ఎడల మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులుగైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. ఇక్కడ ఒక మాట ఏంటంటే అనుభవ జ్ఞానం. ఇప్పుడు నా భార్య నాకు వెళ్ళినప్పుడు పరిచయ జ్ఞానమే, 30 ఏళ్ళు అయ్యాక మాది అనుభవ జ్ఞానం. రక్షణ పొందినప్పుడు పరిచయ జ్ఞానం చాలు, కానీ ఎదగాలంటే అనుభవ జ్ఞానం కావాలి. ఈ మెట్లన్నీ ఎక్కడం చాలా అవసరం. వండర్ఫుల్. అన్న పీటర్ అన్న, వాట్ ఆర్ యువర్ ఫైనల్ కామెంట్స్ ఫర్ టుడే? విమోచించబడిన ప్రజలు, we are the redeemed people, and we are called people, we are called out from the world, and we are born into the family of God. దేవుని యొక్క కుటుంబంలో పుట్టాము అందరికీ. అంచేత ఈ లోకంలో నేను దేవుని యొక్క వింటిలో పుట్టినవాడను, నేను విమోచించబడినటువంటి ప్రజను, నేను ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని అనేటువంటి స్పృహతో నేను దేవుని మహిమ కొరకు నా జీవితాన్ని ఎలా అప్పగించుకోవాలి, నా యొక్క క్వైట్ టైంలో నేను దేవునితో స్వరాన్ని నేను ఎలా వినాలి, దేవునితో నేను ఎలా సహవాసం చేయాలి, నా యొక్క ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి ఆత్మీయ వరాలను సాధన చేయటం కొరకు నాకు ఇవ్వబడుతున్నటువంటి అవకాశాలు నేను ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, హౌ విల్ ఐ గ్లోరిఫై గాడ్ అనేటువంటి స్పృహ ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉండాలి. ఎవ్రీ బిలీవర్ నీడ్స్ టు బి రూటెడ్ ఇన్ ద లోకల్ చర్చ్. ఇంతకుముందు బ్రదర్ చెప్పిన రీతిగా ఈ మల్టిపుల్ టీచింగ్ సిండ్రోమ్ నుంచి మనం విడుదల పొంది లోకల్ చర్చ్లో మనము అందరము కూడా ఒకే విశ్వాసములో స్థానిక సంఘంలో వేరు పారటానికి, కలిసి నేర్చుకోవటానికి మన సమయాన్ని ఇవ్వాలి. మన యొక్క రీల్స్ కాన్సెప్ట్ నుంచి, రీల్స్ థియాలజీ నుంచి మనం బయటకు వచ్చి రియల్ థియాలజీలోనికి మనము, రైట్ థియాలజీలోనికి మనం రావడానికి ఓన్లీ లోకల్ చర్చ్, only in the local church you have to be rooted. That's the first one I want to tell for all of us. For God's servants, there is nothing called celebrity pastor. We are not called, we should not be like masters. We should
demonstrate the model of our Lord Jesus Christ. Demonstrating that అకీరోసిస్ యేసు ప్రభు వారు ఎలా శరీర ద్వారిగా వచ్చి మన మధ్యన నివసించి మనతో ఉండి మనతో భోజనం చేసి మన మధ్యలో మనలో ఉన్నాడో అలానే సంఘ కాపురి దైవ సేవకుడు కూడా ఈ యొక్క లోకంలో ఉన్న హైరార్కీని విడిచిపెట్టి ఆ యొక్క మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి తన యొక్క ఐడెంటిటీ విషయంలో రైట్ డెఫినేషన్ కలిగి ఆ యొక్క కీనోసిస్ మోడల్లో మనం దేవుని పరిచయం చేయాలి, ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలు నీ జీవితాన్ని చదవాలి. యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్స్ పీపుల్, యు ఆర్ అకౌంటబుల్ టు యువర్ లోకల్ చర్చ్ అనేటువంటి ఆ యొక్క స్పృహతో ఆ గ్రహింపుతో మనము చెప్పాను కదా, మన యొక్క జీవితంలో టీచబిలిటీ, డిపెండబిలిటీ అండ్ అకౌంటబిలిటీ ఈ ప్రిన్సిపల్స్ ని మనం సాధన చేసుకుని లెట్ us live in the local church. సో ఈ హైప్ నుంచి మనం బయటకు వస్తాం. హైప్ కాన్సెప్ట్ లో ఉన్నటువంటి ప్రీచర్స్ ని చూసి నీ ఐడెంటిటీని మార్చుకోవద్దు, మళ్ళీ నువ్వు హైప్ క్రియేట్ చేసుకోవద్దు. యూ బీ యువర్ సెల్ఫ్ and you will enjoy the fellowship of God's local church. It could be 10 people, it could be 50 people, it could be 100 people, doesn't matter, but you will enjoy your ministry. దేవుడు నీకు అప్పగించిన మందను అంటాడు కదా, సో ఆ మంద విషయంలో నమ్మకం. వండర్ఫుల్ యా ఫ్రెండ్స్. ఒక మాట లూకా 1వ అధ్యాయంలో లూకా అంటాడు వాక్య బోధకులు, బోధకులు అట్లా ఈ రోజుల్లో వాక్య బోధకులు కావాలి. యా థ్యాంక్ యూ సో మచ్ Zephaniah Peter Anna and also Peter Anna, thank you so much for giving your time. ఫ్రెండ్స్, జిలుగు వెలుగుల ప్రపంచంలో క్రైస్తవ సంఘం మినుకుమనేటువంటి ఆ తలుకుమనేటువంటి ఆ వెలుగుల మధ్యలో చాలా మోసపోతూ ఉంది. ఈ విషయం మనం అందరం గమనిస్తూ ఉన్నాం. యవనస్తులు చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతూ ఉన్నారు. జంపింగ్ స్క్విరిల్స్ అంటాం కదా, ఒకరోజు ఇక్కడ ఇంకో రోజు అక్కడ. ఏది అట్రాక్టివ్గా కనబడితే అక్కడ, ఎవరు పాపులర్గా కనబడితే వాళ్ళ వెంట పరిగెత్తాలని, ఏమంటారు, ఏ సంఘం పెద్దగా ఉంటే అక్కడికి వెళ్ళాలని. బైబిల్ ఉద్దేశం అది కాదు అన్న సంగతి మనకు అర్థమవుతాం. మనము సహవాసం కోసం పిలువబడ్డాం. ఎంసి పాల్ గారు చెప్తారు కదా, కోరుకుంటేనే సహవాసం. సహవాసం లేనటువంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి. సంఘాలుగా పిలువబడుతూ సహవాసం అనేది లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చాలామంది దగ్గర విన్నాం, యవనస్తులు వారికి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడే మాట అంటే ఎవరికి చెప్పుకోవాలి, మేము ఎవరికి చెప్పుకోవాలి, పాస్టర్ని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే డబ్బులు చెల్లించాలి. ఇలాంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఈ మధ్య చాలా దారుణమైన విషయం ఏంటంటే, అసలు హౌస్ విజిటింగ్కి వస్తే కూడా పాస్టర్కి గిఫ్ట్ ఇవ్వాలంట, ఇవ్వకపోతే రారంట. హౌస్ విజిటింగ్, దట్ ఈస్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ పాస్టర్. ఎంత దారుణమైనటువంటి స్థితిలో సంఘాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అలాగే సంఘంలో సహవాసంలో విశ్వాసి యొక్క పాత్ర ఏంటి? గెస్టులుగా వచ్చిపోవడమేనా? ఏదో మనస్తృప్తి కోసం సండే ఆరాధనకు వచ్చి వెళ్ళిపోవడమేనా? అంతేనా మన పాత్ర? అందుకోసమైనా దేవుడు మనల్ని సంఘంలో ఉంచింది? ఈ విషయాల గురించి ఆలోచిద్దాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనల్ని మనము సరి చేసుకోవడానికి, క్రమశిక్షణ పరచుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. దయచేసి ఎవరికి వాళ్ళం ఆలోచించుకుందాం. అలాగే పాస్టర్ యొక్క పాత్ర ఏంటి? పాస్టర్ యొక్క వ్యక్తిగత జీవితంలో పాటించాల్సిన క్రమశిక్షణలు ఏంటి? కుటుంబంలో పాటించాల్సిన క్రమశిక్షణలు ఏంటి? భార్యాభర్తలుగా సేవలో ఉన్నటువంటి వాళ్ళు సంఘాన్ని కట్టడానికి ఎలాంటి క్రమశిక్షణలు పాటించాలి అనే విషయాలు కొన్ని మాత్రమే డిస్కస్ చేశాం. ఇది ఒక ఓషన్ లాంటి సబ్జెక్ట్. బట్ దేవుని చిత్తం అయితే మరోసారి ఈ విషయాలను గురించి మాట్లాడదాం. మన జీవితాలను కట్టుకుందాం, మన సహవాసాలను కట్టుకుందాం, మన సంఘాలను కట్టుకుందాం. ఇది మన అందరి బాధ్యత. అది జరగాలి అని అంటే ఇంతసేపు అన్న వాక్యంలో చూపించినట్టు మనల్ని మనం
ఏమంటారు తర్బీదు చేసుకోవాలి, మనల్ని మనం క్రమశిక్షణ పరచుకోవాలి, మనం శ్రమ పడాలి. ఇది ఆటోమేటిక్గా జరిగేటువంటి విషయం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. ఐ రిక్వెస్ట్ Zephaniah Peter Anna to pray and Dr. G. Peter Anna to give the benediction, and then we will close. Over to Zephaniah Anna. ప్రార్థన చేసుకున్నాము. మహోన్నతుడా, దయగల తండ్రి, మీకు వందనాలు. మమ్మల్ని ఈ లోకంలో రక్షించి ఈ లోకంలో ఇప్పటి వరకు ఉంచావు అంటే మీ చిత్తం మా ఎడల ఉంది. అది నెరవేర్చడమే మా యొక్క జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం. అది నెరవేర్చడానికి మమ్మల్ని ఆయా బాధ్యతలు, పాత్రలు మాకు ఇచ్చారు. ఆయన సహాయం చేయండి. మేమందరం కూడా నీ శిష్యులం, ఆ శిష్యత్వంలో కొనసాగుటకు సహాయం చేయండి. మేమందరం కూడా ప్రభా మరి ఆ దేవ స్వభావంలో పాలేవారు ఒకటకై ఆ ప్రయాణంలో ముందుకు సాగుటకు సహాయం చేయండి. మా అనుదిన జీవితంలో తండ్రి మంచి మనస్సాక్షి కలిగి ఆ దినాన్ని సంపూర్ణం చేయుటకు మాకు సహాయం చేయండి. మాకు ఇచ్చిన పరిచర్యలు నమ్మకంగా చేయటానికి, మీ రాజ్య విస్తరణ నిమిత్తమై చేయటానికి సహాయం చేయండి ప్రభా. మా రాజ్యాలు కాదు, మా పరిచర్యలు కాదు, మీ రాజ్యం విస్తరించబడాలి. ఆ మేరకు ప్రభా మేము కృషి చేయుటకు, మీతో జత పనివారిగా ఉండుటకు సహాయం చేయండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తొట్టుకుండా మిమ్మల్ని కాపాడుటకు, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును, ఆధిపత్యమును, అధికారము యుగములు పూర్వములు ఇప్పుడును సర్వయుగములకు కలుగును కాక. ఆమేన్. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరికి వందనాలు. అలాగే లైవ్ లో పాల్గొన్నటువంటి మీ అందరికీ వందనాలు. మళ్ళీ సోమవారం బైబిల్ స్టడీలో, నెహెమ్యా గ్రంథ బైబిల్ స్టడీలో కలుసుకుందాం. అప్పటి వరకు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్వ్స్. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్.